హరే కృష్ణ డివోటీస్. ఈ రోజు మళ్ళీ మనము జగన్నాథుడి గురించి, జగన్నాథుడి యొక్క మందిరం యొక్క విశేషాన్ని, రథయాత్ర విశేషాన్ని మళ్ళీ ఒకసారి చర్చించుకుందాము. ఒకసారి జగన్నాథుని స్మరించుకొని క్లాస్ లోకి వెళ్దాం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. మనము జగన్నాథ మందిరంలో చూస్తే, జగన్నాథ మందిరంలో మనకి తెలియని ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. ఆ విశేషాలలో కూడా మనము చూస్తే, ముఖ్యంగా ఎప్పుడు కూడా అందరూ చెప్తూ ఉంటారు, అసలు ఆ విశేషాలు ఏమిటి, దాని వెనకాల ఏమన్నా కొన్ని తెలిసిన, అందరికీ తెలియని ఏమైనా రహస్యాలు ఉంటే మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు జగన్నాథ మందిరం మీద మనం చూస్తే, జగన్నాథ మందిరం అంతా కూడా చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్దగా మనకి మొత్తము జగన్నాథ మందిరము 65 ఎకరాల్లో కూడా మొత్తం వ్యాపించి ఉంటుంది. అందులో పది 10 ఎకరాల 10.7 ఏకర్స్ కేవలం కిచెన్ మాత్రమే, మొత్తం కిచెన్ 10.7 ఏకర్స్ లో ఉంటుంది అనమాట. అంత పెద్దది జగన్నాథ మందిరము. ఈ జగన్నాథ మందిరాన్ని చూస్తే, మనకి బయట నుంచి చూస్తే ఫస్ట్ ఏం కనిపిస్తుందంటే, జగన్నాథ మందిరం పైన చక్రం కనిపిస్తుంది. అదే మనం సుదర్శన చక్రం అని చెప్తూ ఉంటాము. ఆ సుదర్శన చక్రమే నీల చక్రం అని కూడా దాన్ని పిలుస్తూ ఉంటారు. అయితే మనం చూడవచ్చు, జగన్నాథ మందిరం యొక్క మొత్తము ఆ గోపురం పైన ఆ చక్రం ఉంటుంది. ఆ చక్రానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ సుదర్శన చక్రానికి ఎంత ప్రత్యేకత అంటే, మనము చూడవచ్చు, మామూలుగా ఏదైనా ఒకటి లోహంతో తయారు చేసిన వస్తువు చాలా బరువు ఉంటుంది. ఏదైనా ఒక చిన్న విగ్రహాన్ని ఎత్తడానికే మనకి చాలా బరువు అనిపిస్తుంది. ఆ నీల చక్రం మాత్రము మొత్తము 1 టన్ను బరువు ఉంటుంది అనమాట. 8 ధాతువులతోని తయారు చేస్తారు. 1 టన్ను బరువు ఉంటుంది. ఏమిటా ప్రత్యేకత, ఎందుకు పైన అంత ప్రత్యేకమైన సుదర్శన చక్రాన్ని పెట్టారంటే, మనందరికీ కూడా తెలుసు, జగన్నాథ మందిరంలోకి ఎవరు కూడా అన్య మతస్థులకి ప్రవేశం లేదు. కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంది. అయితే చాలా మంది హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంది కాబట్టి కేవలం అక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా జగన్నాథ్కి దర్శనం లేదు కాబట్టి, జగన్నాథ మందిరం ముందర ఒక జగన్నాథ్ కనిపిస్తారు. ఆ జగన్నాథుని మాత్రమే దర్శనం చేసుకుంటారు. ఆ జగన్నాథునే మనము ఏమంటాం మాతాజీ, మనకు బయటికి కనిపిస్తూ ఉంటారు, జగన్నాథుని దర్శనం చేసుకొని వస్తాం. ఆ జగన్నాథ్కి ఏం పేరుంది? పతిత పావన జగన్నాథ్. ఆ! ఆ పతిత ఖచ్చిత పావన పవన జగన్నాథ్. బావుంటది. జగన్నాథుని దర్శనం చేసుకొని అందరూ వెనుతిరుగుతారనమాట, వేరే మతస్థులు. అందుకని వాళ్ళందరికీ కూడా దర్శనం ఇవ్వాలని చెప్పి స్వయంగా జగన్నాథుడు చెప్తారు. ఇప్పుడు మనము ఈ జగన్నాథ బలదేవ సుభద్రమయ్య అందరికీ కేవలం 3 రూపాలు తెలుసు, కానీ అది కేవలం 3 రూపాలు కాదు, పక్కన సుదర్శన్ కూడా ఉంటారనమాట. ఆ 4 రూపాల్లో భగవంతుడిని మనం దర్శనం చేసుకోవచ్చు. అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఎందుకు సుదర్శన్ ఆ విధంగా నిలువుగా ఉంటారని. మనం ఆ లీలని మొన్ననే ఒక 3 క్లాసెస్ ముందే చెప్పుకున్నాం. ఏ విధంగా ఆ హనుమంతుడు ముందు ఆయన గొప్పతనం ఏంటి, ఆయన భక్తి ఏమిటో ఆయన తెలుసుకుంటాడు. ఆ విధంగా సుదర్శనకు వచ్చినటువంటి ఆ గర్వాన్ని తీసేస్తాడనమాట. తీసేయడం మూలంగా ఆ లీలలో ఆయన నిలువుగా, మనకి గుండ్రంగా కాకుండా నిలువు రూపంలో దర్శనమిస్తారు, దారు బ్రహ్మ రూపంలో. అయితే ముఖ్యంగా ఇంకా సుదర్శనికి అప్పుడు ఆ విధంగా సుదర్శనుడికి తన యొక్క స్థానాన్ని చెప్పినప్పటికీ వెంటనే సుదర్శనికి ఒక వరాన్ని కూడా ఇస్తారనమాట. ఎవరైతే నా గోపురం మీద నిన్ను దర్శనం చేసుకుంటారో, వాళ్ళు నిన్ను దర్శనం చేసుకున్నా కానీ నన్ను దర్శనం చేసుకున్న దానితోని సమానము అని స్వయంగా స్వామి వారే అవరమిస్తారు. అందుకనే ఎవరైనా సమయం లేని వాళ్ళు, లోపలికి దర్శనం చేసుకోవడానికి కుదరని వాళ్ళు సుదర్శన చక్రాన్ని దర్శనం చేసుకొని రావచ్చు. గాలి గోపురం మీద ఉన్న చక్రం పైన మనకి చూస్తే ఆ సుదర్శన చక్రమే ఎంతో స్పెషల్. ఎటువైపు చూసినా గాని సుదర్శన చక్రం మన వైపే తిరిగినట్టు ఉంటుందంట. ఇప్పుడు మామూలుగా మనం వెళ్ళి చూస్తే, ఇది ఎప్పుడైనా అది గుండ్రగా లేదు. గుండ్రగా ఉంటే ఏంటి, నువ్వు ఎటువైపు చూసినా ఒకే విధంగా కనిపిస్తుంది. కానీ సుదర్శన చక్రం ఎలా ఉంటుంది, పలకలా ఉంటుంది. అప్పుడు మనం ఒకవైపు ముందు వైపు చూస్తే మన వైపు తిరిగినట్టు ఉంటుంది, వెనక వైపు చూస్తే ఉంటుంది. కానీ సుదర్శన చక్రం అలా లేదంట. ఎటు చూసినా గాని మన వైపు తిరిగినట్టే కనిపిస్తుంది. అది దాని యొక్క ప్రత్యేకత. ఇంకొకటి ఏమిటి, ఆ సుదర్శన చక్రం పైన ఒక ధ్వజం ఉంటుంది. ఆ ధ్వజము స్పెషల్ గా మనం ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాం. స్పెషల్ గా ఆ ధ్వజాన్ని కుట్టడానికే ఎంతో మంది దర్జీలు ఉన్నారు.
పూరి జగన్నాథ మందిరం యొక్క ప్రాంగణంలో ప్రతిరోజు కూడా ఒక ధ్వజాన్ని మారుస్తారు. ప్రతిరోజు కూడా ధ్వజాన్ని మారుస్తారు. ఆ ధ్వజం కూడా ఎంతో పెద్దగా ఉంటుంది. ప్రత్యేకమైన కొలతలు ఉన్నాయి ఆ ధ్వజానికి కూడా. ఆ ధ్వజాన్ని మాత్రమే అక్కడ అలంకరిస్తారు. అయితే ధ్వజంలో కూడా మనకి 3 రంగులు ఉన్నాయని చెప్తున్నారు. తెలుపు, ఎరుపు మరియు పసుపు. తెలుపేమో బలభద్రుడికి ప్రతీకగా, ఎరుపు సుభద్రామాయికి, పసుపు జగన్నాథుడికి. ఇప్పుడు మనము రథాలను చూస్తే కూడా మనము ఆ పసుపు రంగే మనము జగన్నాథుడికి చూడవచ్చు. పసుపు రంగు ధ్వజాన్ని ఆయన రథాన్ని ఆయన అధిరోహించి ఉంటారు. అలా ప్రతిరోజు కూడా సాయంత్రం సమయంలో ఈ జగన్నాథుడి యొక్క మందిర ప్రాంగణం గోపురాన్ని ఎక్కి సుదర్శన చక్రం పైన ఉన్న దాని యొక్క ధ్వజాన్ని మారుస్తారనమాట. ఈ ధ్వజాన్ని మారవడానికి కూడా అందరికీ ఉండదు. ఇప్పుడు ఈ జగన్నాథ మందిరంలో ఎన్నో సేవలు ఉంటాయి. ప్రతి ఒక్క సేవ కూడా ఒక ప్రత్యేకమైన తెగవారు ఉంటారు. జగన్నాథ మందిరం మొత్తం చూస్తే కూడా 36 36 రకాల మంది ఉంటారు. కమ్యూనిటీస్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళు ధ్వజాన్ని మారుస్తారంటే వాళ్ళు ధ్వజమే మారుస్తారు. వీళ్ళు ధ్వజాన్ని కుడతారు అంటే ఆ ధ్వజాన్ని కుడతారు వాళ్ళు. అలా వంట చేయడానికి పూజారులు అందరూ వేరు వేరుగా మొత్తము 36 రకాల కమ్యూనిటీస్ ఉన్నాయి. అందులో ధ్వజం మార్చే వాళ్ళు ఒకళ్ళు. వాళ్ళని గరుడ సేవకు అంటారు. ఈ ధ్వజం ఎంత ఎత్తులో ఉంటుందంటే మొత్తము 264 అడుగుల ఎత్తులో ఉంటుందంట. అక్కడికి వెళ్ళి ఆ ధ్వజాన్ని మార్చి అది ఒక ప్రత్యేకమైన కళ. అది అందరికీ ఎక్కడము మార్చడం అందరికీ సాధ్యం కాదు. చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంతో కష్టమని. ఇప్పుడు మందిరానికి వెళ్తే సాయంత్రం సమయంలో జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ ధ్వజాన్ని మార్చే ఈ ఉత్సవాన్ని చాలా మంది భక్తులు అక్కడ బయట కూర్చొని చూస్తారనమాట. ఆ విధంగా ప్రతిరోజు కూడా జగన్నాథుడి యొక్క ధ్వజాన్ని మారుస్తారు. ఇంకొకటి ఇందులో మనకి జగన్నాథుడి యొక్క మందిరానికి ముందల కనిపిస్తుంది ఒక స్తంభం కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఏదైనా మందిరాల్లో చూస్తే వారిని మనము ధ్వజస్తంభం అంటాం కదా, అలా ధ్వజస్తంభం లాగా కనిపిస్తుంది. దాన్ని గరుడ స్తంభం అని అనుకుంటారు. కానీ గరుడ స్తంభం అనేది ఇక్కడ బయట ఉండదు, మందిరం బయట. మందిరం లోపల ఉంటుంది. మందిరం లోపల అంటే ఉమ్ పూర్తిగా జగన్నాథుడి మందిరం ముందు అని కాదు. ఇప్పుడు మందిరం ఎక్కడ జగన్నాథుడు ఎక్కడ ఉన్నాడో ఆ గది కాకుండా ముందల ఇంకొక గది ఉంటుంది. ఆ ముందల గదిలో అందరి భక్తులకి దర్శనం ఉంటుంది అనమాట. భక్తులందరూ ఏ గదిలోకి హాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వస్తారో అక్కడే ఒక ధ్వజం ఉంటుంది. అక్కడ గరుడ స్తంభం ఉంటుంది. జగన్నాథుడి మందిరానికి బయట ఒక స్తంభం ఉంది. ఆ స్తంభాన్ని ఏమంటారంటే అరుణ స్తంభం అంటారు. ఈ అరుణ స్తంభము ఏమిటి అంటే స్వయంగా సూర్యదేవుడు ఉంటారు కదా, సూర్యదేవుడి యొక్క రథసారథి. ఆయన పేరు అరుణ. ఆ రథసారణి ఆ పేరుతోని అరుణ స్తంభం అనేది జగన్నాథ మందిరం ముందు ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే కోడార్క్ నుంచి తీసుకొచ్చారంట ఈ మందిరాన్ని. ఈ మొత్తం జగన్నాథ మందిరం ఎక్కడ ఉంటుందండి? ఒరిస్సాలో ఉంటుంది. ఈ ఒరిస్సాలో ఉన్న ఈ జగన్నాథ మందిరం శంఖ రూపంలో ఉంటుంది. ఈ శంఖ రూపంలో ఈ శ్రీమందిరం ఉన్నటువంటి జగన్నాథ మందిరం యొక్క ప్రాంగణము శంఖ రూపంలో ఉంటుంది. అయితే మొత్తము భగవంతుడి యొక్క 4 చేతుల్లో 4 ఆయన యొక్క ఆయుధాలు ఉంటాయి. ఇంకొకటేమో పద్మం ఉంటుంది. శంకు చక్ర గదా పద్మ ఉంటాయి. అందులో మనం చూస్తే ఈ మొత్తం ఒరిస్సా ప్రాంతంలో కూడా ఈ జగన్నాథ మందిరం ఉన్న ప్రదేశంలో 4 భాగాలుగా ఉందంట. ఈ మొత్తం ఒరిస్సా మొత్తం కూడా అందులో మెయిన్ మందిరం ఉన్నది అది శంఖ రూపంలో ఉంటుంది. భువనేశ్వరు చక్ర రూపంలో ఉంటుందంట. జో జాజ్పూర్ గధ రూపంలో ఉంటుంది. కోణార్క్ పద్మ రూపంలో ఉంటుంది. మనం చూస్తే ఇది ఎలా అంటే మనం ఇలా చూస్తే మనం చెప్పలేము. మనం ఏదైనా ఒక మ్యాప్ చూస్తే ఆ ప్రదేశము ఏ ఆకారంలో ఉంది అని మనం చెప్పగలుగుతాం. అటువంటి ఈ ఒరిస్సా మొత్తాన్ని కూడా ఆ విధంగా 4 భాగాలుగా విభజించారు. ఎంతో పెద్ద ప్రాంగణం. అయితే ఎంతో పెద్ద ప్రాంగణం అయినటువంటి మనం చూస్తే ఈ శ్రీ మందిరం ఉంటుందిగా, మెయిన్ జగన్నాథ్ ఉండేదాన్ని శ్రీ మందిరం అంటారు. దానికి 4 ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాల్లో ఎక్కడి నుంచి అయినా కానీ జగన్నాథుని లోపలికి వెళ్ళి జగన్నాథుని దర్శనం చేసుకోవచ్చు. కానీ వెళ్ళడానికి సింహద్వారము ముఖద్వారం ఉంటుంది. అక్కడి నుంచే వెళ్తారు. మిగిలిన 3 ద్వారాల నుంచి కూడా ఎవరైనా అటువైపు ఉన్న వాళ్ళు రావచ్చు. కానీ ఎక్కువగా బయటికి వెళ్ళడానికి ఆ ద్వారాలని వాడతారు.
ఈ సింహద్వార నుంచి ఎక్కువగా దర్శనానికి వెళ్తారు. బయట నుంచి వచ్చిన భక్తులు ఎవరైనా అక్కడి నుంచే వెళ్తారు. ఎవరైనా మిగిలిన వాళ్ళు ఇంకా ద్వారానికి దగ్గరలో ఉంటే మాత్రం అక్కడి నుంచి వెళ్తారు. ఈ సింహద్వారము, తర్వాత అశ్వద్వారము, ఇంకొకటి వ్యాఘ్ర ద్వారము, హస్తి ద్వారము, 4 రకాల ద్వారాలు ఉన్నాయి. మొత్తం శ్రీ మందిరం యొక్క 4 పక్కల. అయితే మెయిన్ సింహద్వారం నుంచి మనం జగన్నాథ్ దర్శనానికి మళ్ళీ వెళ్తుంటే ఒకసారి చెప్పరా మాతాజీ? సింహద్వారము, అశ్వద్వారము, వ్యాఘ్ర ద్వారము, హస్తి ద్వారం. అయితే అంటే ఇంకా గజం మెయిన్ కదా మాతాజీ, గజం కదా? గజం. అశ్వద్వారం అంటే మనకి గుర్రం. చెప్పుకోవచ్చు గుర్రము. వ్యాఘ్ర అంటే పులి. పులి. హస్తి అంటే ఏనుగు. 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 ఈ 4 ద్వారాలు ఉంటాయి. ఈ 4 ద్వారాల్లో మనం సింహద్వారం నుంచి జగన్నాథ దర్శనానికి వెళ్తూ ఉంటే అక్కడ 22 మెట్లు ఉంటాయి. 22 మెట్లలో కూడా మనం చూస్తే ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉందంట. కానీ 3వ మెట్టుకు మాత్రం ప్రత్యేకమైన ఇంకా ప్రత్యేకత ఉంది. అది ఏమిటి అంటే, మనము ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఈ జగన్నాథ మందిరంలో మొత్తం జగన్నాథుడు ఏది చెప్తే అదే నడుస్తుంది. ఇంకా ఎవరు ఏ దేవీ దేవతలు కూడా వాళ్ళ యొక్క ఆ ఇష్టాన్ని కానీ ఇంకా ఎవరు కూడా అక్కడ ఏమి చేయలేరు అనమాట. ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే మనకి యమధర్మరాజుకి ఆ సేవని ఇచ్చారు. ఎవరైతే పాపులో వాళ్ళని శిక్షించమని, వాళ్ళకు సరి అయిన దారి చూపించేది కూడా యమధర్మరాజు. కానీ జగన్నాథ మందిరంలో ఆయన యొక్క పాత్ర ఏముండదు, ఆయన యొక్క సేవ ఏముండదని మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. మనము చర్చించుకున్నప్పుడు ఏం చూసాము, ఒక కాకి ఎప్పుడైతే నీలాచల ధామంలో ఉన్న రోహిణీ కుండులో ఆ నీరుని తాకగానే వెంటనే చతుర్భుజ నారాయణ రూపం వచ్చి అది వైకుంఠ ధామానికి వెళ్ళింది అని చెప్పుకున్నాం. అప్పుడు యమధర్మరాజు ఆయన సందేహిస్తాడనమాట. మరి ఇలా అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్తి వస్తే మరి పాపుల సంగతి ఏమిటి, మరి నేనేం సేవ చెయ్యాలి అని అనుకుంటాడు. అప్పుడు స్వయంగా స్వామి వారు చెప్తారు, లేదు లేదు నువ్వేం బాధపడకు. ఇక్కడ ఎవరైనా ఈ 22 మెట్లలో 3వ మెట్టు అది యమధర్మరాజు మెట్టు అన్నమాట. ఎవరైనా కానీ ఆ మెట్టును దాటి వెళ్ళాలి. దాటి వెళ్తే ఇంకా వాళ్ళు ఇంకా మళ్ళీ ఇది వైకుంఠధామం, మొత్తం ఈ ధామం అంతా కూడా వైకుంఠధామం, వైకుంఠధామంతోనే సమానం. అయితే వైకుంఠ ధామానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి రారు. అలాగే జగన్నాథ మందిరానికి వెళ్ళి పూరి క్షేత్రానికి ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి తిరిగి జన్మ అయితే ఉండదు. అయితే యమధర్మరాజు వచ్చి అడుగుతారు, మరి నా పరిస్థితి ఏమిటి అని. అప్పుడు ఆయన చెప్తారనమాట, ఎవరైతే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కనుక ఈ మెట్టుని తాకితే వాళ్ళకి పోయేటప్పుడు అన్ని వాళ్ళ పాపాలు పోతాయి. వాళ్ళు మెట్టుని కనుక తిరిగి తాకారనుకో మళ్ళీ వాళ్ళు ఈ భౌతికమైన లోకంలోకి రావాల్సి ఉంటుంది అని చెప్పారనమాట. అయితే ఏం చెప్పారు, సరే మరి జగన్నాథుడు ఆయనకి ఇచ్చారు, మళ్ళీ మనకు కూడా ఇచ్చారు. ఎవరైనా కానీ వెళ్ళేటప్పుడు ఏ దారిలో వెళ్తారో తిరిగి వచ్చేటప్పుడు ఆ దారిలో రాకూడదు. ఒకవేళ వచ్చినా కానీ ఈ మెట్టుని తగలకుండా రావాలి. అది చూస్తే కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది, కలర్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళాలి, వచ్చేటప్పుడు జాగ్రత్తగా వస్తే వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఆ విధంగా మనకు ఈ క్షేత్రానికి వెళ్ళగానే ఈ క్షేత్ర దర్శనము, మందిర దర్శనము మనము మంచిగా చేసుకోవాలి. మన తీర్థయాత్ర సఫలం కావాలి అంటే జగన్నాథ మందిరానికి వెళ్ళడానికంటే ముందే 3 కిలోమీటర్ల దూరంలో వట్ట మంగళాదేవి మందిరం ఉంటుంది. మనం మొన్న చెప్పుకున్నాం, మంగళాదేవి కూడా పార్వతీదేవి అష్ట దేవతలలో ఒక మందిరము మంగళాదేవి. అందులో ఆమె పేరు వట్ట మంగళాదేవి మందిరం. ఎవరైతే ఆమె దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటారో ముందుగా వాళ్ళ యాత్ర సంపన్నమవుతుంది. ఇప్పుడు జగన్నాథ మందిరానికి వెళ్ళడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, మళ్ళీ భౌతికమైన లోకానికి తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. మన పాపాలన్నీ ఆయన తీసేస్తాడు, మనకి ముక్తిని ప్రసాదిస్తాడు. అయితే ఆ తీర్థయాత్రలో ఆ సఫలాన్ని పొందాలి, మన యాత్ర సంపన్నం అవ్వాలి అంటే ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఆమె ఆశీస్సులతోనే మనకి చాలా సులభంగా యాత్రని పూర్తి చేసుకోవచ్చు. అదే మనకి చెప్తున్నారు అనమాట. ఇంకా తర్వాత మనకి ఏ విధంగా అంటే ఇక్కడ జగన్నాథు ఏం చెప్తున్నారంటే, పితా అహం జగతో మాతా పిత పితామహ, నేనే తండ్రిని, నేనే తల్లిని, నేనే తాతని, అన్నీ నేనే అని స్వయంగా మనకి జగన్నాథుడు చెప్తున్నారు. అటువంటి జగన్నాథుడిని అసలు మనము ఇటువంటి జగన్నాథుడు స్వయంగా ఆయన యొక్క భావం ఎలా ఉంటుందంటే,
ఎప్పుడు కూడా మందిరంలోనే ఉండేటటువంటి జగన్నాథు కేవలం భక్తుల కోసం మాత్రం బయటికి వస్తారు. భక్తుల కోసం బయటికి రావడం ఏంటి జగన్నాథు? ఎందుకు వస్తారు భక్తుల కోసం బయటికంటే, మనం ఇందాక చెప్పుకున్నాం, ఆయన ఎప్పుడు కూడా మందిరంలోనే ఉంటారు. కానీ చాలా మంది హిందువులు తప్ప వేరే అన్య మతస్థులు లోపలికి వెళ్ళి అవకాశం. దర్శనం చేసుకోవడానికి వీలు లేదు. అందుకని స్వయంగా భగవంతుడే బయటికి వస్తాడు. మనం ఏదైనా ధామంలో చూస్తే ముఖ్యమైన విగ్రహాలు వేరు ఉంటాయి, తర్వాత ఉత్సవ విగ్రహాలు వేరుంటాయి. ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఉత్సవం జరిగే సమయంలో బయటకు వస్తాయి, కానీ మిగిలిన అన్ని విగ్రహాలు కూడా లోపలే ఉంటాయి. కానీ జగన్నాథుడు మాత్రం స్వయంగా ఆయన భక్తులకి కృప ఇవ్వడం కోసం ఆయనే వస్తారనమాట బయటికి. అయితే రావడానికంటే ముందు కూడా ఏం జరుగుతుంది? ముందుగా గిరీష్ స్నాన యాత్ర జరుగుతుంది. నాశనం చేసేస్తారంటే పిల్లోడు ఎర కొట్టేసాడండి. జగన్నాథుడికి రథయాత్ర కంటే ముందుగా ఏం జరుగుతుంది? స్నాన యాత్ర జరుగుతుంది. ఈ స్నాన యాత్రలో ఎందుకు ప్రతి సంవత్సరం మొత్తం కూడా స్వామికి స్నానం చేపియరు. మందిరం చాలా క్లీన్ గా ఉంటుంది, ఎంతో క్లీన్ గా ఉంటుంది. జగన్నాథుడికి క్లెన్లీనెస్ ఎక్కువ, శౌచం ఎక్కువ అనమాట. చాలా నీట్ గా ఉంచుతారు, కానీ నీటితోని స్నానం చేపియరు. ఆయన శుద్ధి చేసే విధానం వేరుగా ఉంటుంది, నీటితోని స్నానం చేపియరు. కానీ సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్నానం చేపిస్తారు. ఆ సంవత్సరానికి ఒకసారి స్నానం కూడా ఎలా చేపిస్తారంటే, 108 కుండల్లో నుంచి నీరు తీసుకొని వస్తారు. ఆ కుండలన్నీ కూడా సోనాకువ అని ఒక బావి ఉంటుంది మందిరం ప్రాంగణంలోనే, లోపలలోనే ఒక బావి ఉంటుంది. ఆ బావి నుంచి జలాన్ని తీసుకొని వచ్చి 108 కుండల్లో తీసుకొని వస్తారు. ఆ కుండలు 108 కూడా బంగారంతో తయారు చేయబడి ఉంటాయి. ఆ కుండల్లోనే తీసుకొని వచ్చి స్వామి వారికి స్నానం చేపిస్తారు. అయితే ఇప్పుడు ఎలా చేస్తున్నారో కానీ ఇంతకు ముందు మాత్రము ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్నానం చేపించే అవకాశం ఉండేది. స్నానం చేపియవచ్చు, జగన్నాథ్కి దగ్గరగా వెళ్ళవచ్చు. ఇప్పుడు ఎలా చేస్తున్నారో, ఇప్పుడు కొన్ని రూల్స్ మార్చారండి. ఎందుకంటే అందరూ సరిగ్గా విధి విధానాలు పాటించడం లేదని కొన్ని రూల్స్ అయితే ఇప్పుడు మార్చారు. జగన్నాథుడికి వెళ్ళి ఆయనకి సంవత్సరంలో ఒకటే రోజు స్నానం చేస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది? వెంటనే ఆ వేడికి మనం ఎప్పుడైనా వెళ్ళి నదీ స్నానం చేసామనుకోండి, ఎప్పుడు కూడా చెయ్యని వాళ్ళు నదీ స్నానం ఒకటే రోజు చేస్తే మనకు కొంత ఆరోగ్యం అనేది అస్వస్థత. ఇబ్బంది అయితే పెడుతుంది. అలానే మన పానిహట్టి ప్రోగ్రాం వెళ్ళినప్పుడు వేరే మాతాజీలు మా పిల్లలందరూ కూడా ఎక్కువసేపు ఉందామని గంట సేపు ఉంచారు మాతాజీ. ఆ రోజు నుంచి నాకు దగ్గు పట్టుకుంది ఇప్పటి జలుబు వరకు దగ్గు. అతను. ఎస్ మాతాజీ. అంటే మనకి అలవాటు అలవాట్లేదు కదా. లేనప్పుడు అలా జరుగుతుంది. ఇప్పుడు జగన్నాథ్ కూడా అంతే. అంటే జగన్నాథ్కి ఆరోగ్యం బానే ఉంటుంది, ఆయన స్వయంగా జగన్నాథ్, కానీ ఆయన లీల చేస్తాడనమాట. ఆయనకు ఆ రోజు ఎప్పుడైతే స్నానం చేస్తారో, స్నానం చేసిన తర్వాత మళ్ళీ మందిరం లోపలికి వెళ్ళిపోతాడు స్నానయాత్ర అయిపోయిన తర్వాత. అప్పుడు ఆయనకి 15 రోజులు కూడా ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. చాలా మంది భక్తులు నమ్మని వాళ్ళు ఉన్నారు, ఇది వినగానే చాలా మంది నమ్మరు. నమ్మని వాళ్ళందరికీ కూడా జగన్నాథ్ చూపించాడు. డాక్టర్స్ ని తీసుకొని వస్తారు. చాలా మంది డాక్టర్స్ చెక్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైంది, హీట్ కూడా అర్థమైందంట జగన్నాథుడికి ఫీవర్ ఉంది అని. అలా ఆయన మొత్తము 15 రోజులు ఇది జరుగుతుంది. 15 రోజులు ఆయన లీల జరుగుతుంది. ఆయనకి జ్వరం వస్తుంది. ఆ జ్వరం వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం. కొంతమంది ఏం చెప్తారంటే, ఆ మనకి మందిరంలో పూజారులు వేరు, ఏ సేవైనా మందిరంలో పూజారులే చేస్తారు. ఈ పూజారులు 6,000 మంది పూజారులు ఉంటారంట జగన్నాథ మందిరంలో. ఈ పూజారులు మాత్రం మామూలుగా సాధారణ సమయంలో ఏ ఏ ఆరాధన పూజ అర్చన ఏం చేసినా వాళ్ళే చేస్తారు. పాండాలి 66,000 మంది పూజారులు ఉంటారు. కానీ స్పెషల్ గా ఆయనకి జ్వరం వచ్చినప్పుడు మాత్రం ఆయనకి సేవ చేసేది సబర జాతి గిరిజనులు. సపరజాతి. అయితే వాళ్ళు మాత్రం వాళ్ళకి తెలుసు ఎటువంటి ఔషధాలు జగన్నాథ్కి ఇవ్వాలి, ఎలా సేవ చేయించుకోవాలి అని ఆయనకి తెలుసు, ఎలా సేవ చేయాలి అని. అయితే మనకి ఎప్పుడైనా ఎవరైనా పిల్లల్ని చూస్తే, మనం బయటికి వెళ్ళామనుకోండి, చిన్న చిన్న పిల్లల్ని ఎక్కడికైనా ఫంక్షన్ కి తీసుకొని వెళ్తే పిల్లల్ని ఎవరైనా చూసి ముద్దు చేస్తారు, ఎత్తుకుంటారు, ముద్దు చేస్తారు. కానీ
ఎవరికైనా పిల్లలకి ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఎవరు చూస్తారు మాతాజీ? తల్లి చూస్తుంది మాకు. తల్లి తల్లినే తల్లి చూస్తారు, తల్లిదండ్రులే చూస్తారు. పేరెంట్స్ చూస్తారు మాతాజీ. తల్లిదండ్రులు చూస్తారు. ఎస్ మాతాజీ. తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళకి చాలా దగ్గరైన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, పెద్దలు వాళ్ళు మాత్రం మాత్రం ఇప్పుడు ఒక పెళ్లి పేరంటం అంటే అందరు బంధువులు వస్తారు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదంటే ఎవరు వస్తారు? తల్లి. తల్లిదండ్రులు వాళ్ళ తల్లి వస్తారు. కేవలం వాళ్ళు. కేవలం మన ఆత్మీయులు ఆత్మీయులు వస్తారు. Yes, వాళ్ళు మాత్రమే పక్కన ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి, సబర జాతి తెగ వాళ్ళు ఆయనకు ఆత్మీయులు అనమాట, ఎక్కువగా ఇష్టమైన వారు. అందుకే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆయనకి వాళ్ళని పక్కకు పెట్టుకుంటున్నాం. వాళ్ళకి అవకాశం ఇచ్చాడు ఆ జాతి వాళ్ళకి. అలా వాళ్ళు ఎంతో బాగా ఆయనకి సేవ చేస్తారు సంతోషంగా. ఆ సేవ అయిపోయిన తర్వాత ఆయనకు అప్పుడు ఎటువంటి ఆహారం ఇవ్వాలి అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. మామూలు రోజుల్లో అయితే ఎన్ని రకాలో తయారు చేసి పెడతారు, కానీ ఈ సమయంలో మాత్రం ఈజీగా అరిగే ఆహారాన్ని మాత్రమే ఆయనకి ఇస్తారు. మామూలు రోజుల్లో జగన్నాథ్కి ప్రతిరోజు కూడా చెప్పన్ భోగులో చాలా సార్లు చెప్పన్ భోగిస్తారు. ఆ చెప్పన్ భోగులో 11 రకాల స్వీట్స్ ఉంటాయంట, మినిమం 14 రకాల కూరలు ఉంటాయంట చెప్పన్ భోగులు. కానీ ఆ రోజు మాత్రం, అప్పుడు మాత్రం అలా కాదు, చాలా ఈజీగా డైజెషన్ అయ్యే ఆహారాన్ని మాత్రమే ఇస్తారు. ఆయనకి 15 రోజులు ఆయనకి అలా ఆ విధంగా సేవ చేసినాక ఇంకేంటి, జగన్నాథ్ ప్రత్యేకంగా ఆ సమయంలో ఎవ్వరికీ దర్శనం ఇవ్వరు. కేవలం వీళ్ళు మాత్రమే వెళ్ళి వాళ్ళే ఆయనను చూసుకుంటారు, వాళ్ళే భోగ ఆఫర్ చేస్తారు, అన్ని వాళ్ళే చూసుకుంటారు. అంటే మెయిన్ వాళ్ళు పూజారులు మాత్రం, వాళ్ళు మాత్రమే దర్శనం చేసుకుంటారు, మిగిలిన ఎవరికీ దర్శనం ఉండదు. 15 రోజుల తర్వాత మళ్ళీ ఆయన తిరిగి వస్తారు. మళ్ళీ తిరిగి వస్తారు. ఇప్పుడు జగన్నాథుడికి ఎన్నో రకాల మనము పండుగలు చేస్తూ ఉంటాం. అయితే అందులో కూడా మనకి ఆ ఈ జగన్నాథుడికి చేసే ఉత్సవాలలో ముఖ్యమైన కొన్ని ఉత్సవాలు ఉన్నాయి. ఆ ఉత్సవాలు ఒకసారి మనం అవి కూడా చర్చించుకుందాము. అయితే ముందుగా ఈ జగన్నాథ మందిరం చుట్టూ కూడా ఎన్ని మందిరాలు ఉంటాయి? జగన్నాథ్ యొక్క శ్రీ మందిరం చాలా పెద్దగా ఉంటుంది. ఈ శ్రీ మందిరం చుట్టూ కూడా ఒక 30 మందిరాలు ఉంటాయి. ఆ 30 మందిరాల్లో, శ్రీమందిరం చుట్టూ ఉన్నటువంటి ఈ 30 మందిరాల్లో 8 శివుడి యొక్క మందిరాలు, 8 మా మనకి పార్వతీదేవి మందిరాలు, ఒక 8 హనుమంతుడి యొక్క మందిరాలు ఉంటాయి. నరసింహదేవి మందిరము జగన్నాథుని దర్శనం చేసుకున్న తర్వాత మనం వెనక్కి వస్తే కొంచెం ఎత్తులో ఒక నరసింహస్వామి మందిరం మనకు కనిపిస్తుంది. నరసింహస్వామి యొక్క రూపం. నరసింహస్వామికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మనం మొన్న చెప్పుకున్నాం కదా, ఆ లీలలో జగన్నాథ మందిరాన్ని ముందు కట్టడానికంటే ముందు, జగన్నాథుడు తయారవడానికంటే ప్రతిష్ట ముందే చేస్తారు. నరసింహ నరసింహస్వామిని ప్రతిష్ఠ చేసిన తర్వాతే మిగిలిన పనులన్నీ ప్రారంభిస్తారు. అంత మీద ముఖ్యం. మనం కూడా మన భక్తిలో ఏ విధమైన ఆటంకం రాకుండా మనం కూడా ప్రతిరోజు నరసింహస్వామిని ప్రార్థించవచ్చు. అలా నరసింహస్వామి మందిరం కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనము చూడవచ్చు, మందిరం లోపల ఏం చెప్పుకున్నాము? మందిరం బయటనేమో అరుణ స్తంభం ఉంటుంది, మందిరం లోపల గరుడ స్తంభం. ఈ గరుడ స్తంభము చూస్తే మనకి ఇంతకు ముందు మనం ఒక లీల చర్చించుకున్నాం. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఆ జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు, మహాప్రభుకి బృందావనం వెళ్ళాలని ఎంతో కోరిక, కానీ వాళ్ళ తల్లి గారి కోరిక మేరకు ఎక్కడికి వచ్చారు? బృందావనాన్ని, ఇక్కడ పూరి జగన్నాథ్ దగ్గరికి పూరి వచ్చారు. ఆ పూరి జగన్నాథ మందిరంలో మొదటిసారి జగన్నాథుని దర్శనం చేసుకున్నప్పుడు ఆయన ఎక్కడి నుంచి, గరుడ స్తంభం నుంచే ప్రతిరోజు గరుడ స్తంభం దగ్గర ఉండి జగన్నాథుని దర్శనం చేసుకునేవారు. ఆయనకి చూసి ఎంతో భావంతోని జగన్నాథుని అలా ఫీల్ అయ్యారనమాట. ఇప్పుడు జగన్నాథుడు అంటే ఇంకా చాలా ఇష్టం మహాప్రభుకి. ఎందుకంటే మనం నిన్న కూడా చెప్పుకున్నాం. ఎందుకు మాతాజీ? మన ఆంతరంగిక రహస్యం ఏంటి? ఎందుకు మహాప్రభు బృందావనం వెళ్లకుండా పూరి వెళ్ళారు? విరహభావంలో ఉన్నారండి. ఎవరు విరహ భావంలో ఉన్నారు మాతాజీ? చైతన్య మహాప్రభు ఉన్నారు, జగన్నాథుడు కూడా ఉన్నారు. ఇద్దరు కూడా ఉన్నారు, కానీ ఆయన ఎవరు విరహ అష్టసాత్విక భావంలో ఉన్నారు? వికారాలు ప్రదర్శిస్తారు కదా మాతాజీ జగన్నాథుల వారు. మళ్ళీ చైతన్య మహాప్రభుకి కూడా వారిని చూడగానే అష్టసాత్విక వికారాలు వస్తాయి. వాళ్ళ అమ్మగారి ఓకే, కోరిక మాతాజీ, వాళ్ళ అమ్మగారు అది అడిగారు. బాహ్యమైన కారణం మాతాజీ. అయితే వాళ్ళు విరహంలో ఉన్నారు. జగన్నాథుడు ఎవరి మీద విరహంలో ఉన్నారు? పూరి రాధారాణి జగన్నాథులు
మాతాజీ. ఉద్ధారాణి గోత్రం గురించి మాతాజీ. చైతన్య మహాప్రభు జగన్నాథుల వారి పైన మాతాజీ జగన్నాథ్ స్వయంగా మహాప్రభునేమో కృష్ణుడి మీద విరహభావంలో ఉన్నారు, జగన్నాథుడు రాధారాణి రాధారాణి మీద యొక్క విరహభావంలో ఉంటారు. విరహభావంలో ఉన్నారు. Yes, మాతాజీ. అందుకని ఆయన చూడగానే అసలు ఆయన ఉండలేరనమాట. ఇప్పుడు మీరు జగన్నాథుడి యొక్క మీరు ఎవరైనా పూరి దర్శనం చేసుకున్న వాళ్ళకి ఇది తెలిసి ఉంటుంది. అక్కడ మహాప్రభు అక్కడే ఉండి దర్శనం చేసుకున్నప్పుడు అక్కడ గోడని పట్టుకున్నారనమాట. ఆయన ఎంత భావంలో ఉన్నారంటే ఆ గోడ ఎక్కడ టచ్ చేశారో ఆ గోడ కరిగిపోయి మనకి మహాప్రభు యొక్క చేతి ముద్రలు పడ్డాయి అక్కడ గోడ మీద. హరి ఆ బోల్. మొత్తం ఆ రాయి కరిగిపోయింది అనమాట. అక్కడ చూస్తే మనకి ఆ గరుడ స్తంభం దగ్గర మహాప్రభు కన్నీరు కార్చారు కదా, ఆ కన్నీటి యొక్క మరకలు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఆ విధంగా అలా మచ్చపడిపోయాయి. అది కూడా మనము చూడవచ్చు. గరుడ స్తంభం ఎంతో ప్రియం. ఎందుకు గరుడ స్తంభం దగ్గర నుంచి మనం దర్శనం చేసుకోవాలి మహాప్రభుని, మా జగన్నాథుడిని ఎందుకు చేసుకునేవారు అలా? జగన్నాథు మీ మహాప్రభు అలా ఎందుకు దర్శనం చేసుకునేవారు? అంటే భక్తుల దగ్గర నుంచి భగవంతుడిని చూస్తే భక్తుడు భగవంతుడు చూస్తూ ఉంటారు మెచ్చేస్తాడు. కదా, భక్తుడిని చూస్తూ ఉంటారు కదా మాతాజీ. భక్తుడు పక్కన ఉన్నప్పుడు అంటే మాతాజీ గరుడు ముందుగా భక్తుడు ఉన్న కదా, వాళ్ళకన్నా ఆయన వెనుకున్న పక్కన వాళ్ళే నుంచినప్పుడు జగన్నాథుడు ఆయన దృష్టి ఈయన కనపడతారు మీద కదా. పడుతుంది. ముఖ్యంగా మాత చెప్పారు. ఏం చెప్పారంటే సునీత మాతాజీ, భక్తుల పక్కన ఉంటే ఏంటి, ఆయనకి ఎప్పుడు కూడా భక్తులంటే ఇష్టం. నేను వెళ్తే నన్ను చూస్తారో లేదో కానీ ఆయన భక్తుడు కదా గరుడ, ఆయన అంటే ఇష్టం కదా. ఆయన పక్కన వెళ్ళి నిలబడితే ఆయనతో పాటు నన్ను కూడా చూస్తారేమో అని తాపత్రయం. అటువంటి భావం మహాప్రభువుకు ఉండేది. మనకు ఉండాలి ఆ భావం. ఎప్పుడైనా భక్తులతో వెళితే వాళ్ళ కోసమైనా వాళ్ళని చూసినప్పుడు మనల్ని కూడా చూస్తారు, ఒక కన్ను మన మీద కూడా వేస్తారు అని. అలా ఎప్పుడు కూడా గరుడ స్తంభం నుంచే దర్శనం చేసుకునేవారు. ఒకసారి ఏం జరిగింది, ఒక మాతాజీ వచ్చి జగన్నాథుని దర్శనం చేసుకోవాలని ఎంతో కోరికగా ఉంది. చాలా మంది జనాలు ఉన్నారు, ఆమెకి ఏం కనపడట్లేదు. ఎలా ఆయన జగన్నాథుని దర్శనం చేసుకోవాలని తాపత్రయంలో ఆమె ఏం చేసిందంటే, పక్కనే ఉన్న మహాప్రభు పక్కనే ఉన్నా కానీ మహాప్రభు మీద కాలు పెట్టి పైకెక్కి జగన్నాథుని దర్శనం చేసుకుంది. ఆమెకు అసలు నేను ఏం చేస్తున్నాను, ఎవరి మీద కాలు పెడుతున్నాను అనేది కూడా ఆ స్పృహ లేదు. అయితే అందరూ ఆమెను తిడుతుంటే మహాప్రభు అన్నారనమాట, నువ్వు ఆగు, ఆమెకి ఎంత భావం ఉందో చూడు, ఆమెకి ఏమీ అర్థం కావట్లేదు, ఏమీ పట్టించుకోకుండా నా మీద కాలు పెట్టి ఆమె ఎక్కి చూసింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన పక్కన ఉన్న శిష్యులందరూ కూడా స్వయంగా మహాప్రభు కృష్ణుడు ఒక సన్యాసి, ఆమె మీద నువ్వు స్త్రీవి ఎలా కాలు పెడతావు అని. ఆయన ఏమన్నారంటే అసలు ఆమెకు ఆ ఆలోచనే లేదు, అవన్నీ ఆలోచనే లేదు, జగన్నాథుని ఎంతో ప్రేమతో దర్శనం చేసుకుంటుంది అని అందరినీ వారిస్తాడనమాట. ఆమె కూడా తర్వాత క్షమాపణ చెప్పుకుంటుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది కూడా ఆలోచించనంత భావంతోని ఆమె జగన్నాథుని దర్శనం చేసుకుంటుంది అనమాట. ఒక పాస్ట్ టైం గుర్తొచ్చింది, చెప్పనా మాతాజీ? ఆ పాస్ట్ టైం చెప్పండి ఏంటి మాతాజీ. అంటే, చెప్పండి మాతాజీ. చెప్పండి మాత. సీతామాత ఎప్పుడైతే రామచంద్రుడు మనం ఏం చేస్తాడు, శివధనుస్సు విరుస్తాడు. సీతామాతని పరిణయమాడడం కోసము ఆయన అక్కడికి వస్తారు కదా, అక్కడికి వచ్చిన రాజులు ఎవరు కూడా శివధనుస్సు ఎత్తలేకపోతారు. కానీ ఆ స్వయంవరంలో కేవలం రామచంద్రుడు మాత్రమే ఆ శివధనుస్సు విరుస్తారు. అయితే ఇది మొత్తం జరగక ముందు ఎప్పుడైతే రామచంద్రుడు అక్కడికి వెళ్ళాడో, ఆ వాళ్ళు ఉండే ప్లేస్ అది ఆ ప్లేస్ ఏంటి మాతాజీ? మిథిలా రాజ్యం. మిథిలా రాజ్యం. ఆ మిథిలా రాజ్యానికి ఎప్పుడైతే వెళ్ళారో, ఎప్పుడైతే సీతారాములు ఒకరినొకరు చూసుకున్నారో, వాళ్ళిద్దరు కూడా ఇంకా వాళ్ళ భావంలోనే వాళ్ళ ఆలోచనలోనే ఉన్నారు. మనకు బయట ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు. ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు అంత ప్రేమతోనే అప్పటి నుంచి అలానే ఉన్నారు. అయితే స్వయంగా రామచంద్రుడు ఈ బాణాన్ని శివధనస్సుని విరిస్తే ఆ శబ్దానికి అక్కడ ఉన్న రాజులందరూ మూర్చిపోయారట. లక్ష్మణుడితో సహా అందరూ మూర్చిపోయారు. ఈ శివధనస్సు విరిచిన ఈ శబ్దము ఆ వేరే లోకాలకి, ముల్లోకాలకి వినిపించింది. కేవలం ఆ భూమి మీద ఉన్న వాళ్ళకి అది ముల్లోకాలకి వినిపించింది. వినిపిస్తే ఇదే మాట వెళ్ళి సీతామాతను అడిగారు, శివధనుస్సు విడిచారు కదా, శబ్దం వినిపించిందా అంటే ఆమె నాకు వినిపించలేదు అని చెప్పిందంట. అదేమిటి, అలా ఎలా ఉంటుంది వినిపించకుండా? అంటే నిజంగానే ఆమెకు వినిపించలేదు, ముల్లోకాలకి వినిపించింది కానీ ఆమెకు వినిపించలేదు.
ఎంతగా రాముడి మీద లీనమైపోయిందంటే ఆమెకు అంత పెద్ద శబ్దం కూడా వినిపించలేదు. అలానే ఇప్పుడు ఆమె కూడా ఆ భక్తురాలు జగన్నాథుని దర్శనం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆమెకి ఏమీ కనిపించలేదు, ఏమీ వినిపించలేదు, దర్శనం చేసుకుంది. మనకి మీరంటే చాలా అడ్వాన్స్ డివోటీస్, కానీ నాలాంటి వాళ్ళకి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటుంటే కూడా, దర్శనం చేసుకుంటున్నా, మంగళార్తిస్తున్నా, ఎంతసేపు మన మనస్సు అక్కడ దేవుడి మీద సంలగ్నమై ఉంటుంది, ఎంతసేపు మనం దర్శనం మీదనే మన ఫోకస్ ఉంటుంది, మనకి ఎన్నెన్నో విషయాలు గుర్తొస్తాయి. ఎన్ని విషయాలు, టైం అయిపోతుంది, త్వరగా చెయ్యాలి, ఇంకా చాంటింగ్ చెయ్యాలి, ఆ తర్వాత వంట చెయ్యాలి, నిన్న నేను ఈ క్లాస్ విన్నాను, మొన్న నన్ను ఆ మాతాజీ అన్నది, రాత్రి మా ఆయన ఇలా అన్నాడు, ఇప్పుడు మా పిల్లలు లేస్తారో లేవరో, 100 ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకటి ఆపేస్తే ఇంకొకటి కాసేపటికి. ఎవరైతే ఆ విధంగా సీతామాత, ఆ భక్తురాలు, ఇప్పుడు సీతామాత అంటే ఆమె స్వయంగా లక్ష్మీదేవి, ఆమె గురించి మనం ఆమెతో పోల్చుకోలేము. కానీ ఆ జగన్నాథుని దర్శనం చేసుకునే ఆ భక్తురాలికి స్వయంగా అక్కడ ఒక సన్యాసి నిలబడితే ఆయన మీద కాలు పెట్టి వెళ్ళి జగన్నాథుని దర్శనం చేసుకుంది. మరి ఆమెకు ఉన్నంత భక్తి భావము అసలు వేరే ఏమి కనిపించడం లేదు. ఎవరైతే ఆ విధంగా జగన్నాథుని దర్శనం చేసుకుంటారో, స్వామిని, జగన్నాథుడైనా కృష్ణుడైనా మహాప్రభు అయినా ఒకటే, ఆ విధంగా దర్శనం చేసుకున్నప్పుడు కదా మనకు గోలోకధామం వెళ్ళడానికి అర్హత అనేది వచ్చేది. అంతకంటే మనకి ముందు వస్తుంది అర్హత. అప్పుడు మనము, ఇప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత నేను అన్నీ చేసేస్తున్నా, నేను చాలా బాగా అన్ని ఫాలో అవుతున్నాను, 16 మాలలు చేస్తున్నాను, ప్రసాదమే స్వీకరిస్తున్నాను, కొంతమంది గురువు లభించవచ్చు, లభించకపోవచ్చు, నేను చాలా అడ్వాన్స్ డివోటీని అయిపోయాను అనుకుంటారు. అప్పుడు మనకి ఇలాంటి లీలలు విన్నప్పుడు అర్థమవుతుంది అనమాట, ఆ భక్తులు ఏ స్థాయిలో ఉన్నారు, మనం ఏ స్థాయిలో ఉన్నాం. అప్పుడు మనకు అర్థం అవుతుంది మనం ఇంకా ఎంత సాధన చేయాలి. మనకి ఎన్నిసార్లు జపం చేసినప్పుడు, భగవంతుని దర్శనం చేసుకునేటప్పుడు వేరే ఆలోచనలు వస్తున్నాయి. అప్పుడు అర్థం అవుతుంది మన స్థాయి ఏమిటి, మనకు భగవద్ధామం వెళ్ళే అర్హత ఉందా లేదా. అలా మనకి ఇప్పుడు మనం ఈ లీలలో మాత్రము భక్తులు ఎంత భావంతోని భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటారు అనేది మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంకా మనం ఏం చెప్పుకున్నామండి, మనకి అక్కడే చూస్తే మనకి ఇందాక మన రథయాత్ర గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఈ రథయాత్రలో ముఖ్యంగా జగన్నాథుడు ఆయన వెళ్తాడు, ఆయనకి ట్రీట్మెంట్ అంతా జరిగిపోతుంది, జరిగిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ బయటికి వస్తాడు. తిరిగి బయటికి వచ్చినప్పుడు ఎప్పుడు వస్తారు, మళ్ళీ రథయాత్రలో పాల్గొనడానికి మాత్రం మొదటిసారి బయటికి వస్తారు. మొదటిసారి సంవత్సరం మొత్తంలో ఎప్పుడు వచ్చారు, స్నానయాత్ర కోసం వచ్చారు, మళ్ళీ తర్వాత వెళ్ళిపోయారు, 15 రోజుల లోపల ఉన్నారు, మళ్ళీ రథయాత్రలో మళ్ళీ వచ్చారు. అయితే రథయాత్ర ముఖ్యంగా అసలు ఫస్ట్ రథయాత్ర అనేది ఎప్పుడు జరిగింది, ఎప్పుడైతే ఇంద్రజుమ్న మహారాజు దారు బ్రహ్మని తయారు చేపిస్తారో, ఈ విశ్వకర్మ తయారు చేస్తారు, ఆ తయారు చేసినటువంటి విగ్రహాలని ఆయన ఏంటి ఇన్స్టాల్ చేయడానికి మాత్రం అప్పుడు బ్రహ్మదేవుడు వస్తారు. అప్పుడు మరి ఈ విగ్రహాలని తయారు చేసిన ప్రదేశం వేరు, శ్రీమందిరంలో ఉన్నటువంటి ఆ రత్నవేది దగ్గరికి వెళ్ళి వాటిని స్థాపన చెయ్యాలి. అట్లా ఎలా తీసుకొని వెళ్ళారు అంటే అప్పుడు రథాల మీద తీసుకొని వెళ్ళారు. అప్పుడు మొదటిసారి రథయాత్ర జరిగింది అనమాట. అప్పటి నుంచి కూడా ఆ రథయాత్రలో స్థాపన చేసిన విగ్రహాలు అప్పటి నుంచి కూడా అలానే ఉన్నాయి. అవి ఎప్పుడు మార్చారు అనేది మన తర్వాత చూద్దాము. అయితే ఇందులో ముఖ్యంగా ఏం చెప్పుకుంటున్నా, రథయాత్ర కోసం ఆయన బయటికి అయితే వస్తారు. ఈ రథయాత్రలో మనకి ఈ రథయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, రథయాత్ర కోసం ఆయన బయటికి వచ్చారు. రథయాత్ర అంటే ఏమిటి మనము అనేక సార్లు చెప్పుకున్నాం. మొదటిసారి శ్రీకృష్ణ భగవానుణ్ణి దర్శనం చేసుకుంటారు ఎవరు, గోపికలు. అంటే మొదటిసారి అంటే అప్పుడే మొదటిసారి కాదు, బృందావనం నుంచి ఆయన బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తిరిగి రాలేదు బృందావనానికి. ఆ సమయంలో వాళ్ళందరూ కూడా ఎన్నో రోజులు ఎదురు చూసి ఇంకా మనమే వెళ్దాము అని స్వయంగా
కృష్ణుడు బలరాముడు కృష్ణుడు కురుక్షేత్ర మహా సంగ్రామం ప్రదేశంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్తారనమాట. అప్పటికి అయిపోతుంది. ఆ తర్వాత వెళ్ళి ఆయన తీసుకుని రావడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉంటారు? ఒక రాజుగా ఐశ్వర్య భావంలో ఉంటారు. ఆయనని వాళ్ళ ఉన్న ఐశ్వర్య భావం వాళ్ళకి నచ్చలేదు. అందుకని బృందావనానికి తీసుకుని వెళ్ళాలని వాళ్ళందరూ కూడా ఆయన్ని రథంలో అలా ఎలా రథంలో ఉన్నాడో అటువంటి ఆ రథాన్ని వాళ్ళ మనసులోనే వాళ్ళ యొక్క ఓణీలతోని పట్టుకొని లాగారనమాట. అది రథయాత్రగా చెప్పుకుంటాం. ఇది జగన్నాథ మందిరం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఎక్కడి నుంచి ఆయన కురుక్షేత్రంలో ఉన్నారు, కానీ ఆయన భావం ఎలా ఉంది అంటే ఐశ్వర్య భావంలో ఉన్నారు. కురుక్షేత్రంలో ఐశ్వర్య భావంలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి మాధుర్య భావంలో ఉన్నటువంటి బృందావన ధామానికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. కానీ జగన్నాథుడి యొక్క కళ్ళు చూస్తే మనకు అర్థమవుతుంది, జగన్నాథుడికి ఎంతో కృప. ఎంత కృప అంటే ఆయన ఎప్పుడు కూడా భక్తుల్ని అలా చూస్తూనే ఉంటారు. నేను చూడడానికి గోపికలు అంటారు, బ్రహ్మదేవుణ్ణి తిడతారనమాట గోపి గీతలో. బ్రహ్మదేవ, నీకు సృష్టి ఎలా చేయాలో కూడా తెలియదు, అసలు ఎందుకు ఈ సృష్టిలో ఆ కళ్ళకి కనురెప్పలు ఇచ్చావు? ఈ కనురెప్పలు ఇవ్వడం వల్ల మేము ఆ కనురెప్పలు కొట్టుకునే ఆ సమయంలో కూడా మేము కృష్ణుని చూడలేకపోతున్నాం. అసలు నీ సృష్టి సరిగ్గా లేదని బ్రహ్మదేవుణ్ణి తిడతారు వాళ్ళు. అంటే మనకు అర్థమవుతుంది, ఎవరికైతే ఎవరి మీదైనా ఎక్కువ ప్రేమ ఉంటే ఈ కనురెప్పలు కూడా వాళ్ళకి అడ్డంగా అనిపిస్తాయి. మనలాంటి వాళ్ళకి అవి ఎప్పుడు అనిపించవు. కనురెప్పలు ఇంకొంచెం పెద్దగా తిక్కుగా ఉంటే, ఐ లాషెస్ ఇంకా పెద్దగా ఉంటే బాగుండు, కాజల్ బాగా వేసుకోవచ్చు అనుకుంటాం. కానీ అది ఎంతగా అంటే అది మనకి నిజంగా జగన్నాథుడు చూపిస్తున్నాడు. జగన్నాథుడికి ఆయనకి కనురెప్పలు ఉంటే నేను నా భక్తుల్ని సరిగ్గా చూసుకోలేను అని ఆయన కళ్ళకి ఇంతలా పెద్దగా ఉంటాయి, కానీ కనురెప్పలు ఉండవు జగన్నాథుడికి. ఎప్పుడు కూడా ఆ భక్తుల యొక్క భావం అలానే ఉంటుందంట. ఇప్పుడు మా గురు మహారాజుని కూడా చూస్తే ఎప్పుడు కూడా అలానే ఉంటారు. ఎప్పుడు కూడా ఆ కళ్ళల్లో ఒక విధమైన తడి అనేది కనిపిస్తుంది. ఎప్పుడు కూడా భక్తుల మీద వాళ్ళకి అంత కృప. జగన్నాథుడికి కూడా ఎప్పుడు అంతే కృప. కాబట్టి ఆ జగన్నాథుడికి గుండ్రంగా ఉన్న అంత పెద్ద కళ్ళల్లో ఎప్పుడు కూడా ఒక ఎరుపు రంగు అనేది ఉంటుంది. మనం చూస్తే చుట్టూ ఒక ఎర్ర లైన్ వేస్తారు, తెల్లటి కళ్ళ చుట్టూ ఒక ఎర్ర లైన్ వేస్తారు. యాక్చువల్ గా అయితే బ్లాక్ కలర్ వేయాలి. ఎందుకు? మన కళ్ళ చుట్టూ మనం ఎవరైనా ఎర్ర రంగు పూసుకుంటామా? ఎందుకు జగన్నాథుడికి ఎర్ర రంగు వేస్తున్నారు? మనం నల్ల రంగు పూసుకుంటాం, కళ్ళు నల్లగా బాగా కనిపించాలి. కానీ జగన్నాథుడు ఎలా ఉన్నాడు? ఆయన ఎరుపు రంగు ఎందుకు వేసుకున్నాడు? మనకి చూస్తే అది బాగా కనిపించడానికి వేసుకున్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అంత భావంతో చూసి అర్థం చేసుకోవడానికి కూడా మనకి కూడా అంత అర్హత ఉండాలి. ఆయనకు ఆ ఎరుపు రంగు ఎందుకంటే ఎప్పుడు కూడా భక్తుల మీద కృపతోని ఆయన కళ్ళు ఎప్పుడు అలా చూస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా ఎరుపు రంగుతోని ఆ కళ్ళల్లో చెమ్మ అనేది ఎప్పుడు కూడా అలా ఉంటుంది. జగన్నాథుడికి అంత కృప అన్నమాట. ఇప్పుడు మాయాపూర్ ధామ్కి వెళ్తే ఇక్కడ స్వయంగా మహాప్రభు ఔదార్య రూపం. ఆ ఔదార్య రూపంలో చైతన్య మహాప్రభు ఎలా ప్రతి ఒక్కళ్ళ మీద కరుణ చూపిస్తారో, ఇక్కడ మనకి జగన్నాథుడు కూడా అదే ఔదార్య రూపం. ఎప్పుడు కూడా కరుణ, ఆయన భక్తుల మీద ఎంతో కరుణను చూపిస్తారు. అందుకని ఆయన పాండాలు ఏ విధంగా ఆయనకి సేవ చేసినా గానీ ఆ సేవని స్వీకరిస్తారు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, రామానుజాచార్య ఒకసారి వచ్చి వీళ్ళు చేసే విధానం ఏది కూడా సరిగ్గా లేదు, ఈ పాండాలు చేసే ఈ అర్చనా విధానము, ఈ విధానాన్ని మార్చాలి అని అనుకుంటారు. అప్పుడు పాండాలందరూ కూడా వెళ్ళి జగన్నాథుని తిడతారనమాట. ఇన్ని రోజులు మేము సేవ చేస్తుంటే మా సేవలో మీకు నచ్చలేదా? మా సేవలో లోపం కనిపించిందా? నీకు ఇప్పుడు ఆయన వచ్చి రామానుజాచార్యుడు చెప్తే ఆయన చెప్పినట్టు అంతా మార్చేస్తావా? నిజమే, నీ మనసున్నది నీకు మనసుందని ఎవరు చెప్పారు? నువ్వు బండరాయివే. ఎందుకంటే అక్కడ గోపికలు బృందావనంలో బ్రజవాసులు అందరినీ వదిలేసి నువ్వు మధురకు వెళ్ళిపోయావు కదా, ద్వారకకు వెళ్ళిపోయావు. అటువంటి నీకు మనసుందని మేమెలా భావించాలి? ఇప్పుడేమో మమ్మల్ని కాదనుకొని ఆ రామానుజాచార్య వచ్చి ఆయన చెప్పినట్టు వింటున్నావు. ఇలాంటి నల్లవాడివి, నీ మనసు ఇలా ఉంది, నువ్వు బండరాయివి అని ఎన్ని మాటలు అంటారో వాళ్ళు జగన్నాథుని. అది కూడా కోపంతో కాదంతా ప్రేమతో వచ్చిన కోపం. జగన్నాథుని మా సేవని మాకు దూరం చేస్తారని ఆ ప్రేమతోని కోపంతోని ఆయన తిడతారనమాట. తిడితే ఏం చేస్తాడు? ఈ పాండాలందరూ తిడుతుంటే ఆయనకి బాధ అనిపిస్తుంది. ఏం చేస్తాడు? రామానుజాచారిని అక్కడి నుంచి ఒరిస్సా నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ లో
ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళానికి పంపించేస్తారు. అంటే ఆయనకి ఎంత కృప అంటే, మనకు ఆ జగన్నాథుడు ఎలా అంటే పిలిస్తే పలుకుతాడు. మనం పిలిస్తే పలకడం లేదు అంటే మనకి పిలవడం రావట్లేదు. అదొకటే భావన. మనము మాయాపూర్ ధామంలోకి వెళ్తే మాయాపూర్లో కూడా జగన్నాథ మందిరం ఉంది. ఆ మాయాపూర్లో ఉన్న జగన్నాథ మందిరంలో మనం లాస్ట్ ఇయర్ చెప్పుకున్నాం. మాయాపూర్ మందిరంలో ఉన్న జగన్నాథ్ లీలలు ఎలా అంటే పిలిస్తే పలికేవాడు అక్కడ జగన్నాథ్. ఎందుకంటే ఆయనకి ఆ జగన్నాథ్ యొక్క రూపమే పూర్తిగా కరుణతో నిండిన రూపం. ఎవరికైతే మనసులో ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ కరుణ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి మన పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అందుకని పిల్లలు ఎన్ని తప్పులు చేసినా ఎలా ఉన్నా వాళ్ళ మీద ఒక నిమిషానికి కోపం వచ్చినా వెంటనే ఆ కోపం అంతా పోతుంది, కరుణ వస్తుంది. కానీ బయటి వాళ్ళు ఎవరైనా ఒక మాట అంటే మళ్ళీ మనం అది జీవితాంతం గుర్తుపెట్టుకొని ఉంటారు. కొంతమంది వాళ్ళతో జీవితాంతం మాట్లాడరు కూడా. అదే వాళ్ళ పిల్లలు చేస్తే ఎమ్మటే మర్చిపోతారు. కారణం ఏంటి? ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ కరుణ ఉంటుంది. మరి జగన్నాథుడికి రాధారాణి పట్ల ఎంతో ప్రేమ ఉంది. అంటే కృష్ణుడికి రాధారాణి పట్ల ఉన్న ఆ ప్రేమ భావానికి ప్రతీక జగన్నాథ యొక్క రూపం. మరి ఆయనకి కరుణ కూడా అలానే ఉంటుంది కదా. ఆయనకు అంత కరుణ. అసలు ఆయన భక్తులు ఎలా అంటే, ఇప్పుడు మన జగన్నాథుడి యొక్క పాస్ట్ టైం లీలల్లో ఎంతో మంది భక్తులు పిలిస్తే పలికాడు జగన్నాథ్. మరి మనం పిలిస్తే ఎందుకు పలకడం లేదు అంటే, మనకి ఎలా పిలుస్తున్నారు భక్తులు అది చూసి మనం తెలుసుకోవాలి. చూసి తెలుసుకొని ఆ భక్తి భావాన్ని పెంచుకోవాలి. అలాని ఆ భక్తులు ఎలా చేశారో అలా చేయకూడదు. అలా చేయకూడదు అంటే, ఎవరో భక్తురాలు ఆ మహాప్రభు మీద కాలు పెట్టి ఎక్కి దర్శనం చేసుకుందని నేను కూడా కాలు పెట్టి ఎక్కుతాను అనుకోడు. అదేమిటి? అనుకరించడం అవుతుంది. అనుసరించడం అంటే వాళ్ళు భక్తిలో వాళ్ళ సాధన ఎలా చేస్తున్నారు ఆ విధంగా చూసి మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చూసాం. ఇప్పుడు ఇంతవరకు ఏం చర్చించుకున్నాం మనము? రథయాత్రలో ఆయన ఆయన ఔదార్య రూపము. అందుకని ఆయన యొక్క కరుణని అందరికీ ఇవ్వడం కోసము ఆయన రథయాత్రలో పాల్గొనడానికి మొదటిసారి ఆయన మందిరం నుంచి బయటికి వస్తారు. ఎప్పుడైతే మందిరం నుంచి బయటికి వస్తారో అప్పుడు మనం ముఖ్యంగా ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నారు ఆయన? శ్రీ మందిరం నుంచి గుండిచా మందిరానికి వెళ్తున్నారు. ఈ గుండిచా మందిరంలో కూడా మనం చూస్తే గుండిచా మందిరం బృందావనంతో సమానము. శ్రీ మందిరం ఏమో స్వయంగా ద్వారకా, కురుక్షేత్ర. ఏదైనా సరే అది ఐశ్వర్య భావం అన్నమాట. అక్కడి నుంచి అక్కడికి వెళ్తూ ఉన్నారు. అయితే వెళ్ళేటప్పుడు మనకి ఈ రథయాత్ర జరుగుతుంది. వెళ్ళడానికి ఈ రథయాత్ర. ఎందుకు గుండిచా మందిరానికి వెళ్తున్నారు? మనం అది కూడా నిన్న చర్చించుకున్నాం. ఏమిటి? మన యొక్క భర్త గుండిచా మాత ఎవరు? ఆమె భర్త ఇంద్రజుమ్న మహారాజు. ఆయన ఇంద్రజిమ్న 3 వరాలు మహారాజ్. అడుగుతారు. 3 వరాలు కోరుకుంటారు. నాకు పిల్లలు వద్దు, ఎప్పుడు కూడా నువ్వు భోగా స్వీకరిస్తూనే ఉండాలి, నీ చెయ్యి ఆరే లోపు మళ్ళీ భోగా స్వీకరించాలి. ఇంకొకటి తర్వాత ముఖ్యమైనది ఇంకొకటి ఏం చెప్పారంటే 24 గంటలు 24 గంటల 21 గంటలు నువ్వు భక్తులకు దర్శనం ఇవ్వు. మిగిలిన 3 గంటలు దేవి దేవతలకు వదిలిపెడతారు అనమాట. వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటారు. కానీ ఆయనకి రెస్ట్ లేదు. అప్పుడు గుండిచా మాతకు అనిపిస్తుంది, అయ్యో నాకు పిల్లలు లేకపోతే నా గురించి అందరూ ఏమనుకుంటారో అని ఆమె భావిస్తే మనసులో అది తెలుసుకొని జగన్నాథ్ చెప్తారనమాట. నీకు పిల్లలు లేకపోవడం ఏంటమ్మా, నేనే నీ బిడ్డగా ప్రతి సంవత్సరం నీ దగ్గరికి వస్తాను. సంవత్సరంలో 7 రోజులు వచ్చి నీ దగ్గర ఉంటాను. అప్పుడు మనకి రథయాత్రలో ఆయన ఈ శ్రీమందిరం నుంచి ఆ గుండిచా మందిరానికి వెళ్తారు. మనం చెప్పుకున్నాం ఒకప్పుడు మధ్యలో ఒక నది ఉండేది. అందుకని 2 సెట్ల రథాలు ఉండేవి అనమాట. ఇటువైపు 3 రథాలు, అటువైపు 3 రథాలు. ఇక్కడి వరకు వచ్చి పడవ దాటి మళ్ళీ ఆ 3 రథాలు ఎక్కి ఆయన గుండిచా మందిరానికి వెళ్ళేవారు. తర్వాత అదంతా కలిసిపోయింది కాబట్టి ఒకటే రథము. గ్రాండ్ రోజు చాలా పెద్దగా ఉంటుంది. రథయాత్ర జరుగుతుంది. శ్రీమందిరం నుంచి అది గుండిచా మందిరం వరకు రథయాత్రలో వెళ్తారు. ఈ రథయాత్రలో వెళ్ళేటప్పుడు ఇది కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనకి ఈ రథయాత్రలో చూస్తే 4 విగ్రహాలు ఉన్నాయి. ఆయన యొక్క 4 రూపాలన్నీ మనం దర్శనం చేసుకోవచ్చు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రామాయి మరియు సుదర్శన్. సుభద్రామాయి మరియు సుదర్శన్ ఆయనలో ఎంతో ఎక్కువగా బరువుగా ఉండరు. అందుకని సులభంగా వాళ్ళు పాండాలు ఎత్తుకొని వెళ్ళి ఆ రథాలలో ఉంచుతారు.
అయితే జగన్నాథుడు బలభద్రుడు ఎంతో వెయిట్ ఉండారండి, అస్సలు మొయ్యలేరు. ఇప్పుడు మనకి చూస్తుంటే అలా అనిపిస్తుంది విగ్రహాలు ఏమంత పెద్దగా బరువుగా లేవు అని. కానీ ఇప్పుడు మనకి టీవీ పెడితే లైవ్ వస్తుంది రథయాత్ర. రథయాత్రలో చూడండి జగన్నాథుడు ఎంత పెద్దగా ఉంటాడు, చాలా పెద్దగా ఉంటుంది ఆయన తల. ఆ జగన్నాథుడిని మొయ్యలేక ఈ పాండాలు 30-40 మంది పట్టుకొని తీసుకుని వెళ్తారు. అలా ఇలా భుజాల మీద మొయ్యలేరు. అందుకని తాళ్లు కట్టి లాగుతారనమాట. తలకి మొత్తం శరీరానికి అన్ని తాళ్లు కట్టేస్తారు. అయితే లాగినప్పుడు ఆయనకి ఎక్కడ నొప్పి లేస్తుందో అని మొత్తం పైన ఈ కింద అంతా కూడా ఆ పట్టు బట్టలతోని మొత్తం చుట్టేస్తారనమాట. తలపాగా కడతారు, ఇక్కడ గట్టిగా మొత్తం అంతా కట్టేస్తారు పట్టు బట్టలతోని. దాని మీద తాళ్లు కడితే జగన్నాథుడికి ఎక్కువగా నొప్పి లేవదు అనే భావం. కానీ పట్టుకొని లాగేస్తారనమాట జగన్నాథుణ్ణి మరియు బలభద్రుణ్ణి. ఆ తీసుకొని వెళ్ళడం కూడా చాలా కష్టం, చాలా బరువుగా ఉంటారు. జగన్నాథుని తీసుకొని వెళ్తే చూడవచ్చు, అంత బరువున్న జగన్నాథుని వాళ్ళు డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళరు, నృత్యం చేపిస్తూ ఉంటారు. నృత్యం చేపిస్తూ అడుగులో అడుగులో వేసుకుంటూ రథానికి లోపలికి తీసుకొని వెళ్తారు. ఇది ఒక ఉత్సవంలా చేస్తారనమాట. దీన్ని మనం పాహండి విజయ్ అని చెప్పవచ్చు. ఆ జగన్నాథ నృత్యం కూడా, జగన్నాథుని మనం చూస్తే చిన్న చిన్న షార్ట్ వీడియోస్ లో దగ్గరగా ఆయన ముఖం చూపిస్తూ ఆ నృత్యం చేపిస్తూ ఉన్నారు. చాలా బాగుంటుంది అది చూడడానికి. ఆ తర్వాత ఇంకొకటి జరుగుతుంది ఉత్సవం, అదేమిటంటే చేడా పహాడ. ఈ చేడా పహాడ ఉత్సవము ఆయన జగన్నాథుడు ఎప్పుడైతే రథంలోకి ఎక్కారు, ఇంకా రథం కదిలేక ముందు అక్కడ ఉన్న ఆ పూరి జగన్నాథ క్షేత్రంలో ఉన్నటువంటి రాజు ఆయన వచ్చి బంగారు చీపురుతోని అక్కడ ఉన్న దారులన్నీ ఊడుస్తారనమాట. మనకి చూస్తే పహాడ అంటే చీపురు, చేడ అంటే ఆ మొత్తము గంధం చందనంని కలిపిన ఆ నీళ్ళని అక్కడ చల్లుతాడనమాట. మొత్తం చల్లి అదంతా ఊడ్చి ఆ నీళ్ళని చల్లితే అక్కడి నుంచి జగన్నాథుడి యొక్క రథము బయలుదేరుతుంది. రాజుగారి వచ్చి ఆ సేవ చేసిన తర్వాతనే అది జరుగుతుంది. అలా జగన్నాథుడు ముందు సుభద్రమాయి వెళ్తారు, తర్వాత బలభద్రుడు వెళ్తారు. ముందు బలభద్రుడు వెళ్తారు, తర్వాత సుభద్రమాయి వెళ్తుంది, లాస్ట్ లో చిన్నగా జగన్నాథుడు వెళ్తారు. మనం ఇందులో చూడవచ్చు 3 రథాలు కూడా ఒక్కొక్క రథం మీద ఒక్కొక్క ధ్వజాన్ని ఉంచుతారు. జగన్నాథ్ రథం మీద గరుడ ధ్వజాన్ని, మరియు సుభద్రమాయి రథం మీద పద్మ ధ్వజాన్ని, బలరాముడి యొక్క రథం మీద మాతలి ధ్వజాన్ని ఉంచుతారు. అదే విధంగా వీళ్ళకి రథసారథులు కూడా ఉంటారు. జగన్నాథుడి యొక్క రథసారథి గరుడ, సుభద్రమాయి యొక్క రథానికి రథసారథి అర్జునుడు, బలరాముడి యొక్క రథానికి రథసారథి మాతలి. వీళ్ళ ముగ్గురు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ 3 రథాలు కూడా వెళ్తూ ఉంటాయి. మనం చూడవచ్చు అర్జునుడు ఎవరున్నారు, సుభద్రమాయి యొక్క రథానికి రథసారథిగా ఉన్నారు. అంటే ఏమిటి, ఆమె అక్కడ ఉన్న భర్తతోనే కలిసి వెళ్తుందన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఏమిటి, ముందు బలరాముడు వెళ్ళిన తర్వాత సుభద్రమాయి, తర్వాత జగన్నాథ్. అంటే వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్యలో ఉంచారు. చెల్లెల్ని ఏ విధంగా రక్షించాలో మనకి చెప్తూ ఉన్నారనమాట. మనకి ఇంకా చూడవచ్చు ఏమిటి, ఈ జగన్నాథుడి యొక్క రథము ఎప్పుడైతే గుండిచా మందిరానికి వెళ్తుందో, వెళ్ళడానికంటే ముందు లక్ష్మీదేవికి చెప్తాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వెళ్ళినప్పుడు వీళ్ళ ముగ్గురే వెళ్తున్నారు, సుదర్శన్ కూడా పక్కన ఉంటాడు. కానీ లక్ష్మీదేవి వెళ్ళడం లేదు, లక్ష్మీదేవి అక్కడ మందిరంలోనే ఉంటుంది. అయితే ఆమెకి చెప్తాడు జగన్నాథ్, ఏమిటి, నేను బయటికి వెళ్ళి నా భక్తుల్ని కలిసి వెంటనే తిరిగి వస్తాను అని చెప్తాడు. కానీ వెళ్తాడు, అక్కడ గుండిచా మందిరంలో ఉంటాడు. ఉన్న తర్వాత 1 రోజులు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు దాటిపోతున్నా కానీ రావడం లేదు. అప్పుడు లక్ష్మీదేవికి కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి ఆమె వెళ్తుంది రథంలో, జగన్నాథుడు ఉన్న గుండిచా మందిరానికి వెళ్తుంది. వెళ్తే అక్కడ జగన్నాథుడు ఆ లక్ష్మీదేవికి ముందు దర్శనం ఇవ్వకుండా లోపల ఉంటాడనమాట. లోపల ఉండి దర్శనం ఇవ్వడు. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ జగన్నాథుడి యొక్క సేవకులకి లక్ష్మీదేవి యొక్క సేవకుల మధ్యలో గొడవ జరుగుతుంది అనమాట. వాళ్ళిద్దరు గొడవ జరిగిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది, లక్ష్మీదేవి ఇంకా కోపంలో నా భర్త నాకు దర్శనం ఇవ్వలేదు అని చెప్పి
కోపంలో అక్కడ ఉన్న రథం, ఆయన రథం ఉందిగా జగన్నాథుడి యొక్క రథం, ఆ రథంలో కొంత భాగాన్ని విరక్కొట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. ఆమెకి కోపం వచ్చింది, రథం విరక్కొట్టి వెళ్తుంది. తర్వాత ఏం జరుగుతుంది, ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 7 రోజుల తర్వాత జగన్నాథ్ తిరిగి వస్తారు కదా. తిరిగి వచ్చినప్పుడు అప్పుడు శ్రీమందిరం ఆ డోర్స్ ఎవరు క్లోజ్ చేస్తారు? లక్ష్మీదేవి క్లోజ్ చేస్తుంది, జగన్నాథుని లోపలికి రానివ్వదు. లోపలికి రానియకపోతే ఇప్పుడు మనం చూసాం ఎలా జగన్నాథుడు ఎంతో బరువు ఉంటారు, ఆయన్ని తీసుకొని వెళ్ళి అక్కడ మందిరం ముందర ఉంటారు, కానీ ఆమె డోర్ వేస్తుంది, లోపలికి రానివ్వదు. వాళ్ళు మాత్రం అలా జగన్నాథుని పట్టుకొని ఈ లీలంతా పాండాలు చేస్తూ ఉంటారు. అప్పుడు తలుపులు వేస్తే ఏం జరుగుతుంది? లక్ష్మీదేవికి కోపం వచ్చింది. ఆమెను ఏం చేయాలి? కొంచెం ప్లీజ్ చేయాలని చెప్పి శాంతపరచాలి. జగన్నాథ్ ఏం చేస్తాడు? ఏం పంపిస్తాడు మాతాజీ ఆమె కోసం? స్వీట్స్ మాతాజీ, స్వీట్స్, నగలన్నీ పంపిస్తాడు. రసగుల్లా అన్ని రసగుల్లాలు స్వీట్స్ మాతాజీ, రసగుల్లాలు పంపిస్తారు. పంపిస్తారంట కదా. రసగుల్లా స్వీట్స్ రసగుల్లా పంపిస్తారు. రసగుల్లాల తర్వాత ఫస్ట్ మంచి పట్టుబట్టలు, బంగారు నగలు అన్ని అన్ని పంపిస్తాడు. పంపిస్తారు. అయినా ఆమెకి కోపం చల్లారదు. ఆ తర్వాత స్వీట్స్ పంపిస్తాడు. తర్వాత ఆమె కోపం శాంతించి వచ్చి లక్ష్మీదేవి శ్రీమందిరం యొక్క డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు జగన్నాథుడు లోపలికి వెళ్తాడు అనమాట. దీన్నే మనము హేరా పంచమి అని ఫెస్టివల్ అంటారు. ఇది మొత్తము హేరా పంచమి ఫెస్టివల్ అన్నమాట. ఇదంతా కూడా పూర్తి చేస్తారు. జగన్నాథుడి యొక్క మందిరంలో ఎన్నో ఉత్సవాలు జరిగినా ఈ ఉత్సవాలు ఎంతో ప్రత్యేకమైనవి. మనం రథయాత్ర ఇంతకు ముందు కూడా జరిగింది. జగన్నాథ రథయాత్ర కాకుండా మనం చూస్తే ప్రహ్లాద మహారాజు విష్ణుమూర్తికి రథయాత్ర చేస్తాడు. మధ్వాచార్యుడు కృష్ణ బలరాములకి ఉడిపిలో రథయాత్ర చేస్తారు. ఇప్పుడు కూడా జరుగుతుంది. శివ పార్వతులకు కూడా రథయాత్ర చేస్తారు. ఇక్కడ నేపాల్ ఇక్కడ ప్రాంతంలో వాళ్ళు కూడా రథయాత్ర చేస్తారు. కానీ జగన్నాథ రథయాత్ర మాత్రం ఎంతో ప్రత్యేకము. ఈ ఈ ఉత్సవానికి మించిన ఉత్సవం లేదు అని చెప్పవచ్చు. రథయాత్ర ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొంటారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా రథయాత్ర అయితే జరుగుతుంది. హరే ఈ కృష్ణ విధంగా మాతాజీ. లక్ష్మీదేవి ఇప్పుడు మాతాజీ ఇప్పుడు కూడా ఉంటదా మాతాజీ అట్లా? లక్ష్మీదేవి వెళ్ళటము, అలిగి ఇప్పుడు కూడా రావటము. ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. మరి లక్ష్మీదేవి వెళ్ళేటప్పుడు యాత్ర లాగా చెయ్యరా? ఇక్కడి మనకి నుంచి అది ఆమె ఎలా చేస్తారు మాతాజీ. అంటే ఆ రథం ఎలా ఉంటుంది, ఎలా తీసుకొని వెళ్తారు ఆమెని మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థం అవుతుంది. ఇదంతా ఇప్పుడు కూడా జరుగుతుంది. అయితే ఇంకా మనం చూడవచ్చు ఇంకా ఏం జరుగుతుంది ఉత్సవము. మనము నవకళేవర ఉత్సవం గురించి మొన్న చెప్పుకున్నాం. ఈ ఉత్సవము ఇంతకు ముందు జరగలేదంట. ఇది ద్వాపర యుగంలో మాత్రమే స్టార్ట్ అయిందంట. ఒక రాజు ప్రారంభించారు. అప్పటి నుంచి నవకళేవర ఉత్సవం అనేది జరుగుతూ ఉంది. అంతకు ముందు నవకళేవర ఉత్సవం జరగలేదు. ఎప్పుడు కూడా ఆ విగ్రహాలు అలానే ఉన్నాయి. కానీ తరువాత మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఆ మనకి ఆషాఢ మాసము అధిక ఆషాఢం వస్తుంది. అంటే మీరు ఒక ప్రశ్న అడిగారు. అధిక ఆషాఢం ఒక్కటే కాదు, అక్కడ అధిక ఆషాఢ మాసం రావాలి. అందులో నక్షత్రం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రత్యేకమైన నక్షత్రంలోనే అధిక ఆషాఢం వచ్చినప్పుడు మాత్రమే ఈ ఉత్సవం జరుగుతుంది. అది కొంతమంది 12 సంవత్సరాలు అంటున్నారు, కొంతమంది 19 సంవత్సరాలు అంటున్నారు. కానీ ఇవి కూడా ఫిక్స్ గా ఉండవు అనమాట, ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఇదే సంవత్సరం అని చెప్పలేము. ఎప్పుడు ఆ తిథి వస్తుందో అప్పుడు మాత్రమే ఆ ఉత్సవం జరుగుతుంది. మనం చెప్పుకున్నాం ఎలా వాళ్ళు మా వృక్షాలని గుర్తుపడతారు, ఆ తర్వాత ఎలా తీసుకొస్తారు ఉత్సవంగా. తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ విగ్రహాలను తయారు చేసేటప్పుడు కూడా ముందుగా నరసింహస్వామి విగ్రహం తయారు చేసి తర్వాతనే వాళ్ళు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమాయి మరియు సుదర్శన్ విగ్రహాలను తయారు చేస్తారు. తర్వాత మనం చెప్పుకున్నాం ఎప్పుడైతే అందులో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థాన్ని మార్చిన తర్వాత ఆ పాత విగ్రహాలను తీసుకొని వెళ్ళి సమాధి చేస్తారు. ఇక్కడ కోయిల వైకుంఠం. ఆ కోయిల వైకుంఠాన్ని కూడా మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు. అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నా ఏంటి, రోహిణి కుండు, కల్పవృక్షము అని మనం చెప్పుకున్నాం. ఈ రోహిణి కుండు, కల్పవృక్షం ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నాయి. కల్పవృక్షం యొక్క ప్రత్యేకత ఏమిటి? కల్పవట్ అంటారు అనమాట. ఇప్పుడు అక్కడ అనేది కల్పవట్. ఈ కల్పవట్టు దగ్గరికి వెళ్ళి మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్తారు. అదైతే ఆ విధంగా ప్రతీతి ఉంది. కానీ భక్తులు ఎక్కువగా ఏం కోరుకుంటే ఇప్పుడు మనం వెళ్ళి అలా అని ఇప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే కోరకూడదు అని చెప్పడం లేదు. ఏమైనా ఇబ్బంది ఉంటే కోరవచ్చు.
కానీ మనము చేసే సేవకి కోరిక కోరుకుంటే ఎలా ఉంటుందంటే, కృష్ణుడేమో డైమండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం వెళ్ళి ఒక జాకెట్ పీస్ అడిగామనుకోండి, ఎలా ఉంటుంది? చాలా చిన్నది బాగోదు మాతాజీ. చాలా అంటే మనం అడగడం వల్ల మనం పొందేది అది. కానీ కృష్ణుడు డైమండ్ పట్టుకొని ఉన్నాడు అక్కడ మనకి ఇవ్వడానికి. అందుకని మనము తక్కువ చేసుకోకూడదు. అలా అని సాధనలో ఇబ్బంది పడేటట్టయితే, సాధన ఇంకా బాగా పురోగతి మనది జరుగుతుంది అని మనకు అనిపిస్తే, ఏవైనా కోరికలు ఉంటే అడగడంలో తప్పు లేదు. అంటే మన కానీ కోరికలు కదా కానీ మాతాజీ. కోరికల లిస్ట్ కోసం మనం పూరికి వెళ్తాను, నేను మాయాపూర్ వెళ్తాను, బృందావనం వెళ్తాను అనుకోకూడదు. అలా ఏం జరుగుతుందంటే, కృష్ణుడికి మనం నేను చెప్పుకున్నాం కూడా, కృష్ణుడు మనకు రుణపడి ఉండాలి, మనం కృష్ణుడికి రుణపడి ఉండకూడదు. మన కృష్ణుడు ఎవరైనా మనకు రుణపడి ఉన్నారనుకోని ఏం జరుగుతుంది? మనం పిలవక్కర్లే, ఎలా అయినా వీళ్ళు ఇంత హెల్ప్ వస్తారు. చేశారు, వీళ్ళకి నేను హెల్ప్ చేయాలని ఏం చేస్తారు? వాళ్ళే మన చుట్టూ తిరుగుతారు. అవునా మాతాజీ? అవును మాతాజీ. ఎస్ అవును మాతాజీ. మాతాజీ. అవును. మరి కృష్ణుడు మన మనం వెళ్ళామనుకోండి, మన కృష్ణుడు చుట్టూ తిరిగితే పట్టించుకుంటాడా మనని? ఆయన మన చుట్టూ తిరిగేలా చేసుకోవాలి అంట. ఆయనే మన చుట్టూ తిరగాలి. దానికి ఏం చేయాలి? సేవ, ఎంత వీలైతే అంత సేవ చేస్తూ ఉండాలి కృష్ణుడికి. అప్పుడు కృష్ణుడే, పాపం నా భక్తురాలు పిచ్చిది ఎంతో సేవ చేస్తుంది, ఒకసారి వెళ్ళొద్దాం అని ఆయన అనుకోవాలి. అనుకునే విధంగా సేవ చేయాలని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారనమాట. కృష్ణ దర్శనం కోసం పాకులు ఆడకండి, కృష్ణుడే వచ్చి దర్శనం ఇచ్చే విధంగా మీరు సేవ చేయండి కృష్ణుడికి అని చెప్తారనమాట. మనము ఆ స్థాయిలో లేకపోయినా అటువంటి ఆచార్యులు చెప్తున్నారు కాబట్టి ప్రయత్నం చేయడానికి మనం ఎప్పుడు కూడా వెనకాడకూడదు, ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఇంకొక సాయి, ఇంకా మనం మొన్న కూడా చెప్పుకున్నాం కదా మాతాజీ, ఆ వటభద్ర సాయి ఇక్కడే ఉండి ఆయనకి దర్శనం ఇస్తారు మార్కండేయ మహామునికి. అది కూడా మనం చెప్పుకున్నాము. తెలుసు. ఇంకొకటి ఏమిటంటే, మహాదది, మనకి పూరి జగన్నాథ మందిరం పక్కనే సముద్రం ఉంటుంది. సముద్ర ఘోష ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఎవరైనా పూరి మందిరానికి వెళ్తే సముద్ర స్నానం తప్పకుండా చేయాలి. సముద్ర స్నానం చేయకుండా ఎవరు కూడా రాకూడదు. ఎందుకంటే ఆ వచ్చే ఫలితాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారు అనమాట. సముద్ర స్నానం నదీ స్నానం కంటే ఉన్నతమైనది సముద్ర స్నానం. ఎవ్వరు వెళ్ళినా కానీ సముద్ర స్నానం చేసి రండి. ఇంకొకటి, ఎందుకు సముద్ర స్నానం మనం చెయ్యాలి? మనం నిన్న చెప్పుకున్నాం, స్వయంగా మహాప్రభు ఆయన 3 ప్రదేశాల్లో ఆయన అంతర్లీనం అయిపోయారు. మొదటిది మనకి తోటా గోపినాథ్ మందిరంలో, ఒకటి తర్వాత సముద్రంలో ఆ సముద్రంలో తర్వాత సముద్రంలోకి జగన్నాథుడిలో వెళ్తారు. కలిసిపోయారు. జగన్నాథుడిలో మూడవది సముద్రంలో. సముద్రంలోకి. 3. అంటే మహాప్రభు అక్కడికి వెళ్ళారు, అక్కడ స్నానం చేసేవారు. అందుకని తప్పకుండా మనం అందరం కూడా వెళ్ళి సముద్ర స్నానం చెయ్యాలి. ఇంకా ప్రతిరోజు ఒక ఉత్సవం జరుగుతుందంట. ఆ ఈవినింగ్ ఈవినింగ్ సమయంలో ప్రతిరోజు సాయంత్రం ఏమిటి అంటే, జగన్నాథుడు సంవత్సరానికి ఒకసారి వస్తారు కాబట్టి జగన్నాథుడే మదన మోహన్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం బయటికి వస్తారంట. ఆ మదన మోహన్ రూపంలో ఆయన రాజుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన ఇచ్చినటువంటి భోగాన్ని స్వీకరిస్తారట. ఈ ఉత్సవము ఇప్పటికి కూడా పూరీ క్షేత్రంలో ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా అసలు జగన్నాథ మందిరానికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవడం వల్ల వచ్చే లాభం ఏమిటి అనేది ఫైనల్ గా ఒక 2 మాటలు చెప్తాను. అక్కడికి వెళ్తే ఎవరికైనా సరే, కేవలం మనుషులకి భక్తిభావం ఉన్నప్పుడే అని కాదు, ఎవలాంటి వాళ్ళకైనా కానీ జగన్నాథ మందిరానికి వెళ్తే పునర్జన్మ అనేది ఉండదు. అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గంగా స్నానానికి వెళ్ళి గంగలో స్నానం చేస్తే అందరికి వాళ్ళలో ఉన్న పాపాలన్నీ పాపరాశి పోతుంది. అలా అని మరి గంగలో స్నానం చేసిన వాళ్ళందరికీ ముక్తి వస్తుందా? వస్తుందా మాతాజీ? లేదు మాతాజీ. రాదు లోపల అన్ని మాతాజీ. ఎందుకు కష్టాలు రాదు? పెట్టుకొని ఎందుకు రాదు? మళ్ళా తిరిగి వచ్చి అవే మళ్ళా పాపాలు అంత చేస్తారు. మళ్ళీ ఆ చేస్తుంటారుగా మాతాజీ. అది ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. ఏంటి? జగన్నాథ్ పూరి మందిరానికి వెళ్తే మనకు పునర్జన్మ ఉండదు. అలా అని మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే మనకి అది వర్తించదు. ఇంకోటి ఏం చెప్తున్నారు, జగన్నాథ మందిరం దగ్గర, అక్కడ మందిరం ప్రాంగణంలో మీరు ఒక హోటల్లో నిద్రించినా సరే, అక్కడ పడుకున్నా కానీ సమాధితో సమానం అంట. బా. నిద్రిస్తే కూడా సమాధితో సమానం.
మనం పడుకున్నప్పుడు మన శరీరం నిటారు ఇలా మొత్తం పడుకుంటాం కదా, అలా పడుకున్నప్పుడు అది దండవత్ ప్రణామంతో సమానం. నడిస్తే ప్రదక్షిణతో సమానం. అక్కడ మాట్లాడితే కీర్తనతో సమానం అంట. శ్వాస తీసుకుంటే జగన్నాథ అశ్వమేధ పూరి మంత్రం యజ్ఞంతో ఆ సమానం. అశ్వమేధ యజ్ఞంతో సమానం. సమానం. అందుకని ఆ జగన్నాథుడు మనకి ఎంత సహాయం చేస్తారంటే మన తల్లిదండ్రులు కూడా చెయ్యనంత సహాయం చేస్తారు. ఇప్పుడు చాలా మంది పిల్లలకి ఇప్పుడు ప్రత్యేకంగా ఈ జనరేషన్ లో పిల్లలకి తల్లిదండ్రుల వాల్యూ తెలియట్లేదు. మనకు కూడా అంతే జగన్నాథుడి యొక్క విలువ తెలియడం లేదు. ఆయన ఎంత చేస్తాడు జగన్నాథుడు అనేది మనకి తెలుసుకోలేము. అలా పిల్లలకి అర్థం కాని తల్లిదండ్రుల విలువ మనకు కూడా జగన్నాథుడి యొక్క విలువ తెలియదు. కానీ జగన్నాథుడు తల్లిదండ్రుల కంటే ఎక్కువ సహాయం చేస్తారంట. అయితే ఆ జగన్నాథుడి యొక్క గొప్పతనం, ఆ ధామం గొప్పతనం ఎంత అంటే ఇంత అని చెప్పలేమంట. అంత ఉంది పూరి జగన్నాథుడి యొక్క ఆ క్షేత్ర గొప్పతనం. అయితే ఎక్కడికైనా మనం వెళ్తే ముఖ్యంగా ఏంటి, ఎక్కడికైనా వెళ్ళండి, వెళ్తే ఏం చేయాలి, ప్రత్యేకంగా మాయాపూర్ వెళ్తే కీర్తన చేయాలి. బృందావనం వెళ్తే ఆ బృందావన ధూళిని మనము రాసుకోవాలి, అది వంటికి ముఖ్యం. ఒంటికి రాసుకోవాలి. అందుకని అక్కడ గోవర్ధన్ దగ్గరికి వెళ్తే అక్కడ అందరూ పడుకొని దొరులుతారు. బృందావనంలో వెళ్ళి మట్టి రాసుకోకుండా ఎవరు రారనమాట. అక్కడ ఎవరు మట్టి అని ఫీల్ అవ్వరు. ఇక్కడ బృందావన ధామము ఆ ధూళికి అంత ప్రత్యేకత ఉంది. ఈ జగన్నాథ్ ధామంలో మాత్రము ప్రత్యేకత సాధ్యం. ఏమిటి అంటే, ఎవరైతే రథయాత్ర అంటే మనం అక్కడికి వెళ్ళకపోయినా ఎక్కడైనా సరే రథయాత్ర జరిగినప్పుడు ఆ రథయాత్ర యొక్క ప్రదేశంలో మనము నడిచి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్తూ ఉంటే భక్తులతో పాటు రథంతో పాటు ఆ ధూళి మన మీద పడ్డగాని మనం పవిత్రం అవుతామంట. ఆ రథయాత్ర ఆ ప్రదేశంలో అక్కడ శ్వాస తీసుకున్నా గాని మనం పవిత్రం అవుతాం. అది రథయాత్ర అది అంత ప్రత్యేకం అనమాట. రథయాత్రతో అది చేసేది ఇంకా ప్రత్యేకం. ముఖ్యంగా ఆ రథయాత్ర సమయంలో జగన్నాథుడి యొక్క కరుణా దృష్టి అనేది ప్రత్యేకం. ఆ కరుణ ప్రతి ఒక్కళ్ళ మీద పడుతుంది. అందుకని రథయాత్రకి వెళితే చాలు మనకి కృప వచ్చినట్టే. రథాన్ని పట్టుకొని లాగమని ఇక్కడ ఈ మూడు ఇట్లా చెప్పలేదు. మొన్న ఎవరో ఫీల్ అయ్యారు రథాన్ని లాగనివ్వలేదండి అని. అది ఏం ఫీల్ అవ్వకండి. ఆ ధూళి పడినా ఆ శ్వాస తీసుకున్నా అక్కడికి మనకి వెళితేనే జగన్నాథుడి యొక్క కరుణ మన మీద పడుతుంది. ఆయన దృష్టి అనేది ప్రతి ఒక్కళ్ళ మీద పడుతుంది. అందుకని అది చాలా ప్రత్యేకం. ఇంకా ముఖ్యం జగన్నాథ పూరి మందిరంలో ముఖ్యమైనది ఏమిటి, ప్రసాదం. ప్రసాదం. ఎక్కడైనా స్వామి మన ఇంట్లో కానీ ఎక్కడ ఏ ధామంలో అయినా స్వామి తన కళ్ళతో పూజిస్తాడు. కానీ జగన్నాథ మందిరంలో ప్రత్యేకంగా అలా కాదు. మనం ఎలా పూజిస్తున్నామో అలానే స్వామి పూజిస్తారు. అందుకనే ఆయన భోగం అలానే స్వీకరిస్తారు. అందుకే జగన్నాథుడి యొక్క ప్రసాదం ప్రత్యేకం. మీరు ఏం చేయకపోయినా జగన్నాథ పూరికి వెళ్ళి ప్రతిరోజు జగన్నాథ ప్రసాదం తీసుకుని వస్తే చాలు. మన మాయాపూర్ వెళ్తే 64 మాలలు జపలు చేయాలని చేస్తూనే ఉంటాం. పూరి ధామానికి వెళ్ళి 4-5 సార్లు ప్రసాదం తీసుకోండి, ఏం కాదు. హరి బోల్ మాత. అలాగంటే అతను పూరినే ఇష్టపడతారు మాతాజీ మా లాంటి వాళ్ళు. పూరికి వెళ్ళి ప్రసాదం పోటీ తీసుకుంటే పడి చాలు అని. ప్రసాదం తీసుకొని వద్దాం. ఆ విధంగా మనకి జగన్నాథుడి యొక్క కృప మాతాజీ దొరుకుతుంది. ఎప్పుడు వెళ్తాం మాతాజీ? చూద్దాం జగన్నాథుడు కరుణించాలి మాతాజీ మనల్ని. మెర్సీ మన మీద పడితే గానీ ప్రభుజీ కరుణించాలి మాతాజీ. వెళ్ళాలి మురళీ ప్రభుజీ కరుణించాలి మాతాజీ. మనసులో ఎంత గట్టి కోరిక ఉన్నా కూడా జగన్నాథుడి బ్లెస్సింగ్స్ కావాలి మాతాజీ. అది ఉంటేనే వర్క్ సక్సెస్ అవుతుంది మాతాజీ. చూద్దాం మాతాజీ ఎప్పుడు ఎంత జగన్నాథ కోరిక ఉందో మాతాజీ పూరి వెళ్ళాలి. ప్రతిరోజు 1,00,000 మందికి ప్రసాద వితరణ ఉంటుంది. ఉత్సవాల సమయంలో మాత్రం 2.5 లక్షల మందికి ప్రసాద వితరణ చేస్తారంట. ఇంకా రథయాత్ర సమయంలో ఇంకా ఎంత ప్రసాదం తయారు చేస్తారో ఏంటో. అసలు చెప్పారు కదా మాతాజీ, మొన్న చనిపోయారు అక్కడే కదా, మొన్న రథోత్సవం న్యూస్ లో వచ్చింది. చాలా మంది చనిపోయారు. 100 మందికి పైగా. మొత్తము చూస్తే మాతాజీ ఈ సృష్టి అంతా ఎలా ఉంది, మన భాగవతంలో చూస్తాం. ఈ సృష్టి ఎలా వచ్చింది అంటే ముందు శబ్దం నుంచి వచ్చింది. శబ్దం నుంచి ఆకాశం వచ్చింది. ఆకాశం నుంచి శబ్దం రాలేదు. ముందు సూక్ష్మమైన దాని నుంచి స్థూలమైనది వస్తుంది. సూక్ష్మమైనది ఏమిటి, శబ్దము. శబ్దం నుంచి ఆకాశము. ఆకాశం నుంచి తర్వాత ఇంకొక సూక్ష్మమైనది వస్తుంది. అదేమిటి, స్పర్శ. స్పర్శ నుంచి వాయువు వస్తుంది.
మళ్ళీ ఆ తర్వాత మనకి చూస్తే అలానే వాయువు నుంచి వేడి వస్తుంది, వేడి నుంచి అగ్ని వస్తుంది. అలా పంచభూతాలు మొత్తం కూడా ఫస్ట్ సూక్ష్మమైన దాని నుంచి స్థూలమైనది వస్తుంది. మనకు అతి సూక్ష్మమైనది ముందు సృష్టిలో వచ్చింది ఏమిటి? శబ్దము. ఆ శబ్ద ప్రకంపనే మొత్తం ఈ సృష్టి మొత్తాన్ని తయారు చేసింది. శబ్ద ప్రకంపన అనేది ఎంతో ముఖ్యం అన్నమాట. ఇప్పుడు మనం చాంటింగ్ చేస్తుంటే చాలా మంది నోట్లో నోట్లో చేస్తారు, దానివల్ల ఏ విలువ ఉండదు. మనము బయటికి చాంటింగ్ చేస్తే ఏమవుతుంది? అదొక శబ్ద ప్రకంపన. హరే కృష్ణ మహామంత్రాన్ని మనము కూడా ఎప్పుడు కూడా ఒకే విధంగా ఒక లయబద్ధంగా చాంటింగ్ చేస్తే ధ్వని ప్రకంపన అనేది వస్తుంది. ఈ ధ్వని ప్రకంపన ఏం చేస్తుంది? దీన్ని మనమే వినాలి, ఎక్కడికో పంపడం అని కాదు. మనమే వింటే ఏమిటి? మన లోపల ఉన్న అనర్థాలనే పోతాయి అన్నమాట. ఎలా? ఈ శబ్ద ప్రకంపన ద్వారా. శబ్ద ప్రకంపన అనేది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఇదే కాదు, ఇది ఇప్పుడు మనం అంటే ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నాం. ఇంతకు ముందు కూడా ఉండేవి. ఇప్పుడు ఏ దేవీ దేవత దగ్గరికి వెళ్ళినా వాళ్ళకంటూ ప్రత్యేకమైన మంత్ర ఉచ్చారణ అనేది ఉంటుంది. మనం ఇంతకు ముందు లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామాలు కూడా చదివేవారు. ఏ దేవి దగ్గర అష్టోత్తరాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటి? ఈ మంత్రాలంటే ఏంటి? శబ్ద ప్రకంపనలు. ఈ శబ్ద ప్రకంపనతోని ఇప్పుడు మనకి కొన్నిసార్లు చెప్తారనమాట, ఈ శ్రీచక్రాన్ని లలితా మళ్ళీ సహస్రనామం లలిత చేస్తే సహస్రనామం చదివితే శ్రీచక్ర శ్రీచక్రం రూపం ఏర్పడుతుంది. వస్తుంది అని చెప్తున్నారు. అవునంట. అంటే ఏంటి? శబ్ద ప్రకంపనతోని మనం ఒక ప్రత్యేకమైన శక్తిని సృష్టిస్తున్నాం. అలాగే హరే కృష్ణ మహామంత్రం కూడా ఒక శబ్ద ప్రకంపన. అన్ని మంత్రాలలోకి ఉన్నతమైనది ఇది. ఇది స్వయంగా బ్రహ్మదేవుడు చెప్పాడు ఈ మంత్రాన్ని ఉచ్చరించమని. నారద మహాముని చెప్పారు. పద్మ పురాణంలో రాసి ఉంది. కొన్ని మనం ఎప్పుడైనా మాతాజీ ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనము ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం అది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం ముందు మన లాజిక్ ని ఉపయోగిస్తాం. లాజిక్ ని ఉపయోగించడం అంటే ఏంటి? లాజిక్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, ఒక మ్యాథ్స్ ఉందనుకోండి, లాజిక్ లేకుండా ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేదు. అలా భౌతికమైన విషయాల్లో దేనికైనా ఒక లాజిక్ అనేది ఉంటుంది. కానీ లాజిక్ కి మించింది ఏమిటి? మన మనోభావాలు. ఇప్పుడు నీ కూతురు, నీ కొడుకు నిన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు, ఎప్పుడూ చూసుకోలేదు, అయినా కానీ మీరెందుకు అంత ప్రేమిస్తారు పిల్లల్ని తల్లిదండ్రులు? దానికి నేను ఎందుకే ప్రేమిస్తాను అని ఎవరైనా లాజిక్ చెప్పగలరా? లేదు. చెప్పలేం దానికి మాతాజీ, ఉండదు, లాజిక్ దానికి లేదు. లాజిక్ అంటే ఉండదు. ఆ లాజిక్ అనేది ఉండదు. మనము అలానే భగవంతుడి విషయంలో కూడా ఇది మనకి చెప్తున్నారు ఆచార్యులు, మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, దీనికంటే ఉన్నతమైంది లేదు అని. మనం ఏం చేస్తాము? మన బుర్రని, మన ఈ చిన్న మట్టి బుర్రని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎలా? లాజికల్ గా. నేను హరే కృష్ణ మహామంత్రం చదివితే ఎలా వస్తుంది అంటేనే కదా. చాలా మంది అభక్తులు ఏం చేస్తారంటే, చాంటింగ్ చేయడం వల్ల ఏమొస్తుంది? టైం వేస్ట్, కావాలంటే ఇంకేదన్నా ఒక మంచి పని చేయండి, మీరు సమయం వృధా చేస్తున్నారని చెప్తారు కొంతమంది అభక్తులు. అంటే వాళ్ళు బయటకు చెప్తున్నారు కానీ మనం చెప్పడం లేదు. కానీ మనం కూడా ఏం చేస్తున్నాము? మన లాజిక్ ని పెడతాం అన్నమాట. హరే కృష్ణ మహామంత్రం జపించాలి, జపిస్తున్నాము. కానీ 100% మన శ్రద్ధ అనేది దాని మీద ఉండదు. ఎందుకంటే 100% మనం దాన్ని నమ్మడం లేదు. ఎందుకు నమ్మము? మన లాజిక్ ని పెడతాం అన్నమాట. ఇది ఇలా చేస్తే ఏమొస్తుంది, ఎంత ఫలితం వస్తుంది. ఎప్పుడు కూడా మనం అంతవరకే ఉంటాం, అంతవరకే ఆలోచిస్తాం. ఆచార్యులు ఏదైనా చెప్పినప్పుడు ఏం చేయాలి అంటే లాజిక్ ని పక్కకు పెట్టి 100% మన మనసుతోని స్వీకరించాలి. అప్పుడు ఏం చేస్తాము? మనం మనసుతో స్వీకరిస్తే దాన్ని యథాతథంగా ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే అవును. యథాతథంగా ఆచరిస్తామో అప్పుడు మనకి ఫలితం వస్తుంది. హరే కృష్ణ ఎటువంటి మహామంత్రం సందేహాలు లేకుండా ఆ ఆలోచించాలి మాతాజీ. ఇది చెప్పడం ఈజీ మాత, సందేహాలు లేకుండా ఆ ఆచరించాలని చెప్తాము. కానీ మనసుతోని స్వీకరించి ఆచరించడం చాలా కష్టం. హరే ఎస్ కృష్ణ మాతాజీ. మహామంత్రాన్ని జపించడం వల్ల వచ్చే ఫలితం ఇంత అని చెప్పలేము. ఇద్దరు ఎంతో తాగారు. ఫలితం ఉంది. అది అది మనం అనుభవించ 100% దాన్ని ఫాలో చేయాలి అంతే. ఎస్ మాతాజీ, ఎస్ మాతాజీ. అదేంటి? గురువు ఒక చెప్పారంటే ధ్వని చెయ్యాలి యొక్క మాతాజీ అంతే. ప్రకంపన. ఈ ధ్వని యొక్క ప్రకంపన అనేది అతనికి ఎంత శక్తి ఉంటుందంటే మనలో ఉన్న అన్ని అనర్థాలు తీసేయడమే కాదు, పూర్తిగా మనని మార్చేస్తుంది. ఎలా? పూర్తిగా ఆ మన మనస్సుని,
మన యొక్క సూక్ష్మ శరీరాన్ని, మన యొక్క స్థూల శరీరాన్ని కూడా మార్చగలిగే అంత శక్తి ఉంది హరే కృష్ణ మహామంత్రానికి. ఎస్ మాతాజీ, మీరు అది చెప్పినట్టుగా మనం మనం అలా జపిస్తూ ఉంటే మనకి పూర్తిగా మనకి కృష్ణుడితోని అనుసంధానం, బంధం అనేది ఏర్పడుతుంది. మనము లాజిక్ ని పక్క పెట్టి ఈ ధ్వని ప్రకంపన అనేది మనకి కృష్ణుడు ఇచ్చారు. ఈ మంత్రాన్ని 100% యథావిధిగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. నేను కొంచెం ఎక్కువగా చెప్పినట్టు మీకు ఏమన్నా అనిపించవచ్చు, కానీ మాతాజీ ఎందుకు చెప్తున్నానంటే సీరియస్ గా తీసుకోండి హరే కృష్ణ మహామంత్రాన్ని. మీకు వీలైనంతగా దాన్ని శ్రద్ధగా జపించడానికి ప్రయత్నం చేయండి. మీ మాలలు చేసేది ఇంకొంచెం పెంచడానికి ప్రయత్నం చేయండి. 2 చేసేవాళ్ళు 4, 4 చేసేవాళ్ళు 8. ఎందుకంటే మీ అందరికి, మనందరికి కూడా హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ హరే కృష్ణ. మనందరికి కూడా ఏమనిపిస్తుంది అంటే నాకు ఇంకా సమయం లేదు మాతాజీ, నాకు టైం సరిపోవడం లేదు, అందుకే నేను 4 మాలలే చేస్తున్నాను. ఒక మాల దీక్ష తీసుకోండి అని ఎవరికైనా చెప్తే నేను మాల జపిస్తాను కానీ మాతాజీ దీక్ష తీసుకోను, ఎందుకంటే టైం ఉంటుందో లేదో అని భావిస్తూ ఉంటారు. దీనికి కాకపోతే ఇంకా దేనికి టైం ఉంటుంది మనకి? మనం చేసే పనులన్నీ అనవసరమైన పనులే భౌతికమైన లోకంలో. ఎందుకోసం చేస్తున్నాం? అన్నీ ఈ శరీరం కోసమే అన్ని చేసే పనులు. ఎంతకాలం, ఎన్ని గంటలు చేస్తారు శరీరం కోసం? మన ఆత్మకి ఆనందం ఇస్తుంది హరే కృష్ణ మహామంత్రం. మన ఆత్మ వచ్చింది కృష్ణుడి నుంచే, అది ప్రతి క్షణం తప్పిస్తుంది. ఆయన ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన దగ్గరికి చేరుకోవడానికి మన ఆత్మ తప్పిస్తూ ఉంటే, ఈ ఆత్మ ఎంత తాపత్రయపడుతుందో, ఆత్మ ఏం చెప్తుంది, మనం అది అర్థం చేసుకోకుండా ఎంతసేపు ఇంకా భౌతికమైన విషయాలకు సమయాన్ని ఇస్తాం? ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. మాకు సమయం లేదు, నేను 2 చేస్తాను, 4 మాలలే చేస్తాను అనేవాళ్ళు ఆలోచించండి. మీరు ఎవరికి సమయం ఇస్తున్నారు? దేనికి ఇస్తున్నారు? మీరు మీ ఆత్మకు సమయం ఇవ్వకుండా అనవసరమైన విషయాలకి ఎంత సమయం ఇచ్చినా అది ఏది కూడా మనతో పాటు రాదు, మనతో ఉండదు. భౌతికమైన వ్యక్తులు కానీ, విషయాలు కానీ, వస్తువులు కానీ, బంధాలు కానీ ఏవి మనతో ఉండవు. నేను అంటే ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? మూలం కృష్ణుడితోని బంధము. ఆ బంధాన్ని మర్చిపోయి ఎంత సమయాన్ని వేస్ట్ చేస్తాం? అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని సీరియస్ గా తీసుకోండి, శ్రద్ధగా చేయండి. హరే కృష్ణ. మాతాజీ మీరు చెప్పినట్లుగా భగవద్గీతలో కూడా శబ్ద ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం కూడా శబ్ద ప్రమాణమే హైయెస్ట్ అని అదే అల్టిమేట్ అని చెప్తారు కదా. సో అది ఎంత పరంపరలో వచ్చినటువంటి జ్ఞానం శబ్ద ప్రమాణమే కదా మాతాజీ. సో అవును. అది ఇప్పుడు అది కూడా గుర్తొచ్చింది మాతాజీ మీరు